Jeremiah 15 verse 15. చూద్దామా? ఇర్మియా 15వ అధ్యాయము 15వ వచనం. జెర్మియా 15 verse 15. తీయనమ్మా. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చెయ్యుము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. అంటే విజిటేషన్. అక్కడ జెర్మయా ఏమన్నాడు? నన్ను దర్శించుమి అని అన్నాడు. Jeremiah was asking, Lord, visit me. అందరూ అంటారు కదా, నాకు సహాయం చేయండి, నా దగ్గరికి రండి, నాకు కనిపించండి, నాకు మిమ్మల్ని చూడాలనుంది, మీ గొంతు వినాలనుంది, అందరూ మాట్లాడతారు. Everybody says, Lord, I want to see you, I want to hear you. Different people have different desires. మరి ప్రభు దర్శించిన దినాలు ఇదిగో ఇక్కడ జెర్మయా అన్నాడు, నన్ను దర్శించిమి అని అన్నాడు. Here Jeremiah is saying, oh Lord, you know, remember me and visit me. కదా, నన్ను దర్శించు అని అంటున్నాడు, అని నాకు కనిపించు అని అంటున్నాడు. He's saying, Lord, please visit me. దేవుడి స్వరమే విన్న వ్యక్తి నన్ను దర్శించు అని అంటున్నాడు. The person who heard the voice of the Lord is telling him to be visited. నిన్న ఏం చెప్పుకుంటూ వచ్చాను నేను? దేవుడు దర్శించిన దినాలు నువ్వు తెలిసి ఉంటే ఏ విధంగా నీ లైఫ్ ఉంటుందో చూపించాను నేను. I showed you, if you remember the visitation of the Lord, how your life would be thereafter. దావీదు ప్రభువుని దర్శించిన కాలములు ఎరిగి ఉన్నాడు కాబట్టి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అతను చెప్పింది అతనికి జరిగింది. David knew the visitation of the Lord in his life. That's the reason he was boldly able to say, the Lord is my shepherd and I shall not want. జెర్మయా కష్టంలో నన్ను దర్శించుమే అని అన్నాడు. అందుకే దేవుడు జెర్మయాని దర్శించారు కాబట్టి, నీ వాక్యము అగ్ని వంటిది, బండలు పగలు కొట్టు సుత్తి వంటిది, కాబట్టి నేను వదలాలనుకున్నా కూడా నా వల్ల అవ్వట్లేదు అని అంటాడు. That's the reason Jeremiah, after getting the visitation of the Lord, he was saying, even if I want to quit speaking about you, I can't, because your word is stuck inside my bones. That's like a fire, I cannot quit. రాత్రి అయినా, మధ్యాహ్నమైనా, ఈ సాయంత్రం అయినా, ప్రొద్దునైనా కూడా ప్రభువు దర్శించిన కాలం ఎప్పుడు నీకు గుర్తుంటది అని అంటున్నాను నేను. I'm telling you that you will remember the visitation of the Lord in your life. చదవండి. 23 verse 1. కీర్తనలు 23వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరిగెత్తుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుఃఖకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చెను. దావీదు ఈ కీర్తన తన జీవితంలో జరిగింది రాశాడు. David wrote this psalm because whatever he experienced, the same thing he had written. నా దేవుడు చూడని అని అన్నాడు. He's saying, let my God see what I'm going through. అంటే ఒకరు దావీదు మీద నింద వేసినప్పుడు ఏమని చెప్పాడు? When a person was accusing David, what did he say? సౌలు చెప్పుడు మాటలు నమ్మి దావీదుని చంపడానికి రెడీ అయ్యాడు. Saul heard the gossip, believed in the lies and wanted to pursue and kill David. అలాగే చాలా మంది మీ గురించి ఏదో ఒకటి నెగటివ్ గా చెప్పుంటారు. Likewise, many people would have spoken negative about you. అది నమ్మి వాళ్ళు మీతో మాట్లాడడం మానేసి ఉండొచ్చు. And believing in those lies, you would have stopped talking to the other మీ person. మొహం కూడా చూడటానికి ఇష్టపడకపోవచ్చు. Maybe they didn't want to see your face or you didn't want కానీ to see their దావీదు face. ఏం చేశాడు, మీరేం So చేస్తున్నారు? what's the difference between what David had done and what you have done? దావీదు ఏమన్నాడు? What did David say? అయ్యా, మనుషులు దావీదు మిమ్మల్ని చంపుతాడు అని చెప్పినప్పుడు నువ్వు ఎలా నమ్మేశావు? David was asking Saul, how did you ever believe somebody came and told that I want to kill you? మరి నాకు కూడా నీ గురించి చాలా మంది చెప్పారు కదా. ఏమని చెప్పారు? ఇదిగో యెహోవా ఈ రోజు నీ శత్రువుని నీ చేతికి అప్పగించారు, చంపేసే. And it was told to me that today, see, God has handed over the enemy into your hands. Kill him. చంపలేదుగా. But David did not kill Saul. నేను అలా చేయలేదే. I didn't do like that, Saul. నేను అలా చేయలేదు. He was saying to Saul, I didn't do like that. I didn't listen to the people's opinion. దేవుడు తరవమన్నారా?
నాతో చెప్పు, నేను ఆయన శాంతిపరుచుకుంటా. And David was telling Saul, if it has come from God that you are to pursue me and kill ఆయన me, let me know. I శాంతిపరుచుకుంటాను will నేను. pursue with God and reconcile with them. కానీ మనుషుల మాటను బట్టి నువ్వు వచ్చావా, అది నీకు శాపంగా మారుతుంది అన్నారు. And he also further added, telling, if it has come with human understanding that you're pursuing me, it will turn out to be a curse against you. ఇప్పుడు ఆలోచించండి, క్రీస్తు రక్తం కడగడం ఏంటి? ఆయన ఈ భూమి మీదకి వచ్చారంటారు, రక్తం కడిగిందంటారు, పవిత్ర పరిచింది అంటారు, ఆయన నా కోసం వచ్చారు అని అంటారు. కానీ చేసేదంతా కూడా సౌలు లాగా చెప్పుడు మాటలు నమ్మడము, మాటలు నమ్మి దాని ప్రకారము జీవించడం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమన్నాడు, మనుషుల మాటలు నమ్మి నువ్వు చేసావు అని అంటే శాపగ్రస్తం అవుతావు అని చెప్పి క్లియర్ గా దావీదు చెప్పేశారు. David clearly told, if you believe in what humans have told and you have formed an opinion to pursue me, then it will be a curse against you. Nowadays, people also, after taking baptism, telling that God has come into their lives, still don't want to forgive, still want to have resentment, still have to have the same old characters. అంటే ప్రభు దర్శించిన కాలము తెలిసిన దావీదు యొక్క ప్రవర్తన ఏంటి, అదే దేవుడి గురించి కూడా తెలిసిన సౌలు యొక్క ప్రవర్తన ఏంటి? What is the difference between both David and Saul? Both knew God, and what were the difference of opinions? మరి ఈ రోజు అంత మంచి వాక్యం తెలిసి చక్కగా రాసుకొని ఉన్న మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థలంలో ఉన్నారు? You, after knowing the word of God, having been writing in your books or in your heart, what status is yours and what position you have found yourself in? మరి ప్రభువు దర్శించిన కాలము ఎరిగిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ దావీదు యొక్క కీర్తనలోనే మీకు అర్థమై ఉంటుంది. But David's psalm, we clearly know what will happen if God visits a person. కదా, ప్రపంచంలో ఎవరిని అడగండి, తప్పకుండా వాక్యం తెలియని వ్యక్తి అందులో 3 వాక్యాలు తప్పక తెలుసు. You ask any Christian in the world, they know verses, but preferably they know 3 verses for sure, they know very well. John 3:16, John 3:16, Psalm 91, Psalm 91, Psalm 23. and Psalm 23. కానీ దేవుడు దర్శించిన దినాలు But they do not know who God is actually. They memorize these verses. దేవుడు దర్శించే కాలము They don't remember the day of the visitation or the time of అంటే the దేవుడు visitation. దర్శించే కాలం తెలియదు కానీ చివరి దినాలు కాబట్టి అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఇది మాత్రం తెలుసు. అంటే నువ్వు నేర్చుకున్న వాక్యాలు ఇవే. నీ Psalm 9:23, Psalm 91, John 3:16 నీకేం నేర్పించింది? What is Psalm 23, ప్రభువు Psalm దర్శించే 91, కాలములు కూడా తెలియలేని గ్రుడ్డితనాన్ని తీసుకొచ్చిందని క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. Though you know these 3 verses or 3 part of the scriptures, you have gone into a spiritual blindness. చూడండి, Luke 19:43. In English, it's 44. లూక్ చాప్టర్ 19 వర్స్ 43. లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వచనము. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. లూక్ చాప్టర్ 19 వర్సెస్ 43-44 in English. మరి ఇది మంచిగా చెడా? Now, is it a good verse, or I mean, is it comfortable? Or అమ్మో, is it... ఇలాంటి వాక్యాలు నేనేనమ్మా. And people will say, no, I don't want to hear this kind of నువ్వు scriptures. ఇది వినవు, ప్రేమ కలిగిన వాక్యమే వింటావు, కానీ ఈ వాక్యం మాత్రం నీ జీవితంలో జరుగుతుంది అన్నది నువ్వు రియలైజ్ అవ్వవు. You're so caught up in listening to only comfortable and convenience part of the scriptures, That- but even if you do not know this word, this is a word of God, it will definitely accomplish its నాకు purpose. రోగాలే ఉండొద్దు, కానీ ఒళ్ళంతా కూడా పాములు పొట్టలాగా రోగాలు ఉంటాయి. You will say, I don't want any sicknesses, but you are caught up with so many sicknesses. నాకు కష్టాలే ఉండొద్దు, కానీ ఇంట్లో కష్టాలే ఉంటాయి. You'll say, I don't want any troubles, but your house is filled with troubles. నా పిల్లలు చాలా బాగుండాలి, వాళ్ళు ఎలా ఉన్నా చాలా బాగుండాలి, కానీ ఇంట్లో పిల్లల గురించి బాధపడుతూ ఉంటావు. You'll say, my children have to be well settled, but then your children will give you trouble. అప్పులే ఉండొద్దు, కానీ ఇంట్లో అప్పులు ఉంటాయి. I will say, I don't have to have any loans, but your house is filled ఇప్పుడు with loans. ఆలోచించు, ప్రేమ కలిగిన వాక్యమే కావాలి, ఇలాంటి వాక్యాలు నాకు వద్దు. You'll say, I want only comfortable part of the scriptures, not these kind of rebukes or కానీ ఇంట్లో ఏముంటాయి, నువ్వు వద్దన్న వాక్యమే ఉంటది But what is there in your house? Whatever verse you don't want, those verses will be there. కదా. మతం కాదండి ఇది, This is nothing to do with religion. మనిషితో సంబంధం. It's something to do with a person. అసలు నువ్వు ఏంటి, నీ అండర్స్టాండింగ్ ఏంటి, నీ మైండ్ ఏంటి? What are you and what's your mind? What's your నమ్మిన understanding? దైవం మీదనైనా నీకు నమ్మకం ఉండాలా? Should you not believe at least in the God whom you believe? ఏదైనా ఉండనియండి, నువ్వు నమ్మిన దాని మీదైనా నీకు నమ్మకం ఉండాలా? Let it be any God whom you believe. Should you not have the belief in that? ఎందుకంటే జీవ గ్రంథంలో ఏముంది, What is that? ఏనాడు వాళ్ళ భక్తిని మార్చుకోలేదు, కానీ నా ప్రజలు లెక్క
లేనన్ని దినాలు వారి భక్తిని మార్చుకున్నారని వాక్యం చెప్తుంది. The word of God very clearly says the Gentiles have not shifted their loyalty towards other gods, but my children, having known me, have consistently been disloyal to me. మరి దేవుడు దర్శించిన దినములు నీవు ఎరుగకపోతే ఏమవుతుంది? So what happens if you don't remember the visitation of the ఫస్ట్ Lord? కింగ్స్ 9:7 చూడండి ఒకసారి. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 9 వర్స్ 7, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామములకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వ జనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ రోజు అదే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క నామాన్ని హేళన చేసి అవమానం చేస్తున్నారు. Israel will be a proverb and a byword among all the people. This is what is happening to all the Christians. People are అంటే mocking at them. నువ్వు నమ్ముతున్నావు, జీవము కలిగిన దేవుడని నువ్వు నమ్ముతున్నావు Though you are believing that He is the living God, కదా, కానీ నువ్వు నమ్ముతున్నావు. నీ నమ్మిక ఎదుటి వారికి ఏ విధంగా కనబడుతుంది but how is your presentation and your kind of conduct is portrayed? కదా? నువ్వు చెప్పే వాక్యంలో సత్యం ఉంటే ఏ మనిషిలోనైనా సరే తప్పక మార్పు వస్తుంది. ఇది కదా కావాల్సింది. నేను దేవుణ్ణి నమ్మాను, ఇంట్లో ప్రాబ్లమ్స్. దేవుణ్ణి నమ్మాను, ఇంట్లో అన్నానికి డబ్బులు లేవు. దేవుణ్ణి నమ్మాను, నాకు ఈ కష్టాలు ఉన్నాయి. అంటే ఏం చూపిస్తున్నావు నువ్వు? కష్టాల్లో నీ దేవుడు శిలువ మరణం చెంది అంత కష్టాలు పడ్డారు కదా, అందుకునే మీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఆయన్ని రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్తున్నారు కదా, అందుకునే మీకు అంటే చూసారా, వాళ్ళకి ఏ అండర్స్టాండ్ చేస్తున్నాం మనం? You're saying you believe in the living God, but you're showing a life of misery and filled with problems, and you're giving the people to start opinion about God, saying that, oh, you believed in Jesus who took up the cross, you believed in Jesus who's on the cross, Avuna. that's the reason your life is miserable? అవునా? Is it true? సర్వోన్నతుడు కావలసిన సహాయము నీకు అన్ఎక్స్పెక్టెడ్ గా నీకు సహాయం చేసి అంత గొప్ప దేవుడు నీకు సహాయం చేయడానికి మనుషులను రప్పిస్తారు, కొంతమందిని నీ నుండి తీసేయడానికి చేస్తారు. అంత మంచి దేవుడిని అలా చూపిస్తామా? నేనైతే చూపించను. నా దేవుడు ఎప్పుడు ధనవంతుడే. నేను అడుక్కోను, నా దేవుడు అడుక్కునేవాడు కాదు. Amen. Amen. God is almighty, all powerful. He can make the impossible things done in your life, and you're mocking at him and saying wrong things about అది him. నా He's not a God టార్గెట్. అది of ask money, who's not desperate. ఓకేనా? అంటే ఉద్దేశం ఏంటి? What's the intention? మనుషుల యొక్క అభిప్రాయం మార్చాలి అని అంటే మన జీవితాల్లో మార్పు ఉంటే వాళ్ళ అభిప్రాయాలు మారుతాయి. మేము స్వార్థ చెప్పక్కర్లేదు. When your lives change and transform according to the word of God, you don't have to go and share the gospel. Automatically people will start changing their opinions. కదా, బైబిల్ ఒక మాట ఉంది, పందులకు ముత్యాలు వేయకుడి అని ఉంది. ఓకే, మాథ్యూ 7:6 చూడు. The book of Bible clearly talks about one thing: do not throw the pearls to the pigs. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేస్తే ఏమవుతుంది? వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఇది బయట వాళ్ళకి కాదు, వాళ్ళకి చెప్పేవనుకో నమ్మేస్తారు, Do not give what is holy. వింటారు. Matthew 7:6. Do not give what is holy to the dogs, nor cast your pearls before swine, means pig, lest they trample them under their feet and turn and tear you in pieces. ఎవరి గురించి మాట్లాడారు? Who is this spoken about? ప్రభువు దర్శించిన కాలము ఎవరు ఎరిగి ఉండరో వాళ్ళ గురించి. వాళ్ళకి ఎన్ని వాక్యాలు వేసినా తొక్కి పాడేసేసి వాళ్ళ సొంత ఆలోచనతో వెళ్తున్నారు. పందులు బయట వాళ్ళు కాదు, వాళ్ళే. When they don't know the visitation of the Lord, these are the swines and the pigs. These are the ones who trample the word of God and come and attack you in return. మీకు మాట చెప్తా, సమయంలో ఒక మాట అంటాడు, దాని గురించి నేను ఒక 6 నెలలు ఆలోచించుంటాను తెలుసా. Samuel said one thing and I was thinking about it for nearly 6 months. యెహోవాకు దొరుకుట ఆ కాలంలో చాలా అరుదంట. It was very desperate that చాలా people అరుదు. found the word of God or the prophet. ఈ మధ్య వ్యభిచారం చేసేవాడు కూడా దేవుడు నాతో మాట్లాడారని అంటున్నాడు. Even an adulterous person is telling that God spoke to him. అబద్ధాలు చెప్పేవాడు కూడా దేవుడు నాతో మాట్లాడారని A అంటున్నారు. person who's telling lies is saying God speaks to me. ఎట్లాగది? How is it possible? మనం ఎవరికి చెప్పలేం కదా, We can never say this. కానీ మనకి
తెలుస్తుంది, దేవుడు రివీల్ చేస్తారు. But God will reveal. డిజర్నింగ్ టెస్ట్ ఎవ్రీ స్పిరిట్, ప్రతిది వివేచించే వరం అన్నది ఉంది. ఆ వివేచించే వరము వాక్యానుసారమైన జీవితం జీవిస్తావు చూడు, దానికి ఉంటుంది. వాక్యానుసారమైన జీవితం అంటే చర్చికి బైబిల్ తీసుకెళ్లి ముసుకేసుకొని ప్రార్థన చేసి పండుగలు చేసుకొని ఆచారపరంగా ఉంటే దశమ భాగాలు ఇచ్చి దేవుడికి ఇష్టంగా అన్ని ఈ భూమికి సంబంధించిన హస్తకృతమైన ఆలయాలకు చేసేసే పనుల గురించి మాట్లాడలేదు, నీ లోపల ఉన్న దేవాలయం గురించి మాట్లాడారు. God is talking about the temple that is within your heart, not a physical structure, not about human made hands. It's not like you carry the Bible or put on the veil and you take up the fasting and all. There's a spirit of discernment. It's called the gift of discernment, which has operating and has అటువంటి to be operated. వివేచన వరము దావీదుకుంది కాబట్టి నేనేమి చేయను, ఈ చేతులతో నా దేవుడు అభిషేకించిన వాడిని నేనేమి చేయను, అతన్ని చంపాలా వండనివ్వాలా ఏది చెయ్యాలో నా దేవుడు నిర్ణయిస్తాడన్నారు. అయిపోయింది కదా. David had the spirit of discernment. That's the reason it's right. It's not my role to go and kill Saul. God can take care of my case. అంటే తన ఉగ్రత తీర్చుకోకుండా దేవుని ఉగ్రతకి అవకాశం ఇచ్చాడు He అతను. clearly knew the scriptures which says vengeance does not belong to కానీ me. It నేటి belongs to God. దినములలో మనుషులకి ఏమని అర్థమవుతుంది, But what is people understanding is all about? ఆయన ఏం చేస్తా నాకు ఎందుకు దైవచని నేను ఏమనొద్దు. People say, okay, whatever he is, I am not going to talk bad about that man of God, though he's caught up in adultery. అంతే. కానీ నువ్వేం చేస్తున్నావు What are you doing? కదా, నీ జీవితం మార్చుకోవట్లేదు అని అంటే మార్పు లేని ఈ వాక్యము ఆ నోటి నుండే వింటున్నావు, ఎలా మారుతుంది? You're not transforming your life because you're hearing to a pastor who's caught up with all wrong deeds and actions. How is it going to change your life? క్లియర్ గా వాక్యమే చెప్తుందండి. మరి ఈ రోజు మీరు ఇందాక చదివిన ఆ వాక్యంలో శత్రువులు నీ చుట్టూ గట్టి ముట్టడి వేసే శత్రువులు ఎవరు తెలుసా? Your enemies will build an embankment around you and surround you. Who are these enemies? ఎవరు అనుకుంటున్నారు మీరు? కాపర్లు. The pastors are the actual enemies who are building వాక్యం them. లేకుండా మాట్లాడను, I'm not speaking without any వాక్యము scriptural backup. లేకుండా మాట్లాడను. Without a scriptural backup, I'm not speaking anything. అలా చేసేది ఎవరు? Who are these guys? ఎందుకంటే ప్రభువు దర్శించిన కాలము కాపర్లు బోధిస్తేనే నీకు తెలుస్తుంది, వాళ్ళు బోధించుకుని నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పు, నీ శత్రువులు ఎవరు? When the pastors are not teaching about the time of the salvation of the Lord, how will people know? Now tell me, who's the enemies? Because ప్రపంచంలో ఎవరు శత్రువులు లేరు మనకి. we don't have any enemies. వాక్యం చెప్పింది కదా, నీ శత్రువుని ప్రేమించాలి అని చెప్పింది The word of God says, love your enemies. కదా. కానీ ఎవరికి శత్రువులు లేవు, నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తానని వాక్యం చెప్తుంది. Because the word of God says, even your enemies, God will turn out to become friends. గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగని అని అన్నారు. Let the tares grow along with the wheat also. ఎందుకంటే గోధుమలు చూసైనా గురుగుల బుద్ధి మారుతుందేమో అనుకున్నారు. Because they said, perhaps the tares can look at the attitude of wheat and change later on. అప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అనుకోండి, Even then, they didn't ఈజీగా change. గుర్తుపట్టగలుగుతారు. And easily you can discern and find out. ఈజీగా గుర్తుపెట్టి గోధుమల్ని చక్కగా ధనాగారంలో వేస్తారు, దేవుని యొక్క కొట్లో వేస్తారు, వీళ్ళని తీసుకెళ్లి అగ్నిలో వేసి మంట పెడతారు. The wheat will be separated and the chaff will be put into the burning furnace. అదే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం ఫేస్ చేస్తారు. That's what the Israelites were facing. 7th verse చూసారు కదా, మరలా చదవండి. వాళ్ళు ఎక్కడ ఏ విధంగా హేళనకి అప్పగిస్తానని ఇక్కడ దేవుడు మాట్లాడని చెప్తున్నా మీకు. Read verse 7, and what do? They hand over to shame. 1 Kings chapter 9 verse 7. మరలా చదవండి 7th verse. నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో ఈ వారిని దేశంలో ఉండనీయక, వారిని ఉండనీయక, వారిని నిర్మూలన చేసి, ఇక్కడ ఏమన్నారు? నేనిచ్చాను ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేల్ జనాంగానికి నేనిచ్చాను దేశాన్ని, ఆ దేశంలో ఇంకా వాళ్ళని ఉంచాను అని అంటారు. ఎందుకంటే ఏదేను తోటలో ఆదాము అవ్వని దేవుడు ఆయన స్వరూపముతో ఆయన జ్ఞానంతో సృష్టించుకున్న ఆదాము అవ్వే దేవుడు మాటను పక్కన పెట్టి సాతాను మాట నమ్మినందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏదైనా తోటను వదిలే బయటికి వెళ్ళిపోయారు. How beautifully God had placed Adam and Eve in the Garden of Eden and telling that, look, this is what. But what did they do? They listened to the words of the devil and they were forced to go out of the Garden of Eden. ఇక్కడ Here కూడా also అదే the Lord is జరుగుతుంది. telling the same thing in chapter 9 verse 7. Then I will cut off Israel from the land which I have కదా, given them. నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వాని ఉండనీయక వాని నిర్మూలం చేసి నా నామమునకు నేనే పరిశుద్ధపరిచి ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేస్తాను. ఇప్పుడు అర్థమైందా? దేవుడిచ్చిన మందిరం. నేను ఎప్పుడు ఏ రోజైనా చెప్పాను మీకు దేవుడిచ్చిన మందిరం అని?
People are talking ఏ about రోజైనా మాట్లాడానా? people are talking about the physical structure of the church, but God is telling, I will cut off, I'll consecrate that from ఈ me. లోకంలో ఉన్న మందిరాలకి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. నువ్వు ఉండటానికి ఒక స్థలం కావాలి, దానికి చూస్తానేమో గానీ అది కూడా దేవుడికి ప్రార్థన చేయనని కూడా నేను చెప్పను. You need a place to worship, but I'm not giving importance to the physical structure where you worship, because God is telling us something. జెర్మియాలో ఒక వాక్యం ఉంది, మర్చిపోయారా మీరు? Have you forgotten what Jeremiah said? జెర్మియా 3:16 చూడండి. ఇర్మియా 3వ అధ్యాయము 16వ వచనం. జెర్మియా చాప్టర్ 3 వర్స్ 16. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చెయ్యరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక. అలాగే 15వ వచనం కూడా చదవండి. వర్స్ 15. నాకిష్టమైన కాపరులు మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని ఏలుదురు. అంతే, ఫస్ట్ అదే. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను. మీరు నిన్న ఒక పాయింట్ విన్నారు, ఈ రోజు ఒక పాయింట్ విన్నారు, దీని మీదనే నిలబడి ఉన్నారంటే ఇంకా దీని మీద 4 పార్ట్స్ ఉన్నాయి, మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. I'll give you shepherds according to my heart. That's what God says. You can't pick up shepherds for your convenience. కదా, వాక్యం ఉంది, నేనే ఒక దొడ్డిని స్థిరపరుస్తాను, నా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టని వాక్యం చెప్తుంది. The word of God says, I will prepare a sheepfold and I will place my people there. అంతే, దానికే ఆయన ఎక్కడ ఏర్పరుస్తే చాలు, అది పెద్దదా చిన్నదా కాదు. Now wherever God segregates, whether it is small or big, it doesn't matter, because he is going మైండ్ to లో పెట్టుకోవాల్సింది ఆయన్ని మనము ఆరాధించాలి, స్తుతించాలి, అంతవరకే. all that mind you need to be mindful of, that we have to worship him in spirit and in truth. ఆరాధించాలి అని అంటే నీ శరీరం ఆత్మగా మార్చబడాలి. That means your body should turn to a spiritual body. స్తుతించాలి అంటే నీ హృదయానుసారంగా ఎటువంటి మోసము లేకుండా దేవుని స్తుతించాలి. ఇది దేవుడు కోరుకున్నది. అంతేగాని ఎక్కడ పడినా సరే దేవుని స్తుతించేస్తానని దేవుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, బుద్ధి ఉందా లేదా అని అంటావు, దేవుడికి స్తోత్రం స్తోత్రం అని అంటూనే ఉంటావు. You will say stotram, hallelujah and all, but the same words you will start accusing and abusing people. 1 Kings 9:8. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ఆ మందిర మార్గమున వచ్చువారు అందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి సి అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగును ఎందుకు చేసినని అడుగగా జనులు ఇట్లందరూ ఇలా అంటారు, ఐగుప్తు దేశముల నుండి తమ పిల్లలను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించుచు వచ్చిరు కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. అంతే. నువ్వు ప్రభువు దర్శించు కాలము నువ్వు తెలియకపోతే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా మాట్లాడుతున్నావో, ఏ విధంగా ఆలోచిస్తున్నావో, ఏ విధంగా మనుషుల మాటలను అంగీకరిస్తున్నావో, దాంట్లో నీ ఇంట్లో నీ జీవించేటటువంటి నీ పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడా లేకపోతే శిక్ష తెచ్చుకున్నావా అన్నది నువ్వు గ్రహించగలుగుతావు. When you're not remembering the visitation of the Lord, you can clearly know whether the punishment, does it come from God or is it because you brought it upon yourself. నాకు ఒకటి చెప్తా, వాక్యము మన హృదయంలో ఆయన యొక్క వాక్యము మండలేదా అని నేను మాకు ఒక పాయింట్ మాట్లాడా. Yesterday we heard a part of the scriptures where the two people are saying, did not our hearts burn when he spoke to us? కదా, అటువంటి వారికి దేవుడి భయం ఉంటుంది. Those kind of people will have the fear and the reverence of the Lord. వాక్యము లేని వారికి ఆయన భయం ఉండదు. But those who don't have the word of God will not have the fear of God. ఉండదు, ఆయన భయం ఉండదు. They will not have the fear and the reverence towards God. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దేవుడికే కోపం వచ్చి ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన జనాంగాన్ని వాళ్ళు చెడిపోయారు, వాళ్ళని నాశనం చేస్తాను అంటే మోషే ఏమన్నాడు? అయ్యా నానా, నీ విషయంలో ఐగుప్తులు ఏమంటారు? ఓహో, నీ దేవుడు అక్కడికి తీసుకెళ్లి చంపేశారా, అదేదో ఇక్కడ ఉంటేనే మంచిది కదా అని నీ నామం విషయంలో వాళ్ళు మాట్లాడడం నాకు ఇష్టం లేదని అంటాడు. Moses was interceding with God, telling that God, do not destroy these people, because the Egyptians will think, oh, God wanted to take them into the wilderness and kill them there. I don't want people to have a wrong opinion about you, God. And he was interceding. ఇది అందరికీ తెలిసిందే, and we know about this. మరి అందరికీ ఈ వాక్యం తెలుసు, కానీ ఎంతో మంది దగ్గర దేవుడి నామానికి దోషం వచ్చి నీ
ప్రవర్తన విషయంలో మాట్లాడుతున్నారు అని అంటే మోషే పలికిన దానికి నువ్వు పలికిన దానికి అసలు కనెక్షన్ ఉంటుందా? And because of your behavior, if the name the Lord has been blasphemed, so what's the difference between Moses talking about them and towards you? మీకు జస్ట్ ఫర్ ఫన్ ఏమో, అది నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. For you, it might be just for fun, but for me, it's a very serious నేనైతే issue. చాలా సీరియస్ గా తీసుకుంటాను. నేను And I will take this word very తిట్లైనా seriously. తింటానేమో, కానీ దేవుడు నామానికి దూషణ అయితే తీసుకురాను. Let people scold me, abuse me, but I will not be the reason to bring వాళ్ళు blasphemy to దూషిస్తే the Lord. దూషించరు, నేనైతే దూషించను Let them say wrong things, but I will not. కదా. నా దేవుడు చూడని అని అంటాను నేను. I will say, let my God see. నా దేవుడు చూడని. Let my God see. I will దావీదు say. అంటాడు నా దేవుడు చూడని అని అంటారు. David also says, let my God see. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రభువు దర్శించిన కాలము వాళ్ళు మర్చిపోయారు Here, what happened? They have forgotten the visitation of the Lord. కదా. ఐగుప్తులో గొప్ప కార్యాలు జరిగి అన్ని మర్చిపోయారు They forgot all the miracles God did from Egypt onwards. కదా. ఐగుప్తులో ఉన్న మొదటి బిడ్డలు అందరూ మరణిస్తే వీరి దగ్గర ఉన్న అందరు బిడ్డలు బ్రతుకున్నారు చూడ, అవన్నీ మర్చిపోయారు వాళ్ళు They soon forgot that the firstborn of Egyptians all died, but the Israelites firstborn did కదా. not die. ఎర్ర సముద్రం నుండి మధ్యలో నడిచింది మర్చిపోయారు వాళ్ళు. They soon forgot how God brought them out of by separating కప్పల్ని the Red పంపించడం Sea. మర్చిపోయారు, ఈగల్ని పంపించడం మర్చిపోయారు, అగ్నిని పంపించడం మర్చిపోయారు. They forgot all the various miracles, signs and wonders regarding the frogs or the lice or the locusts and all. మర్చిపోయి అదే అగ్నిలో ఏం చేశారు, దూడం చేసుకున్నారు. And with the same fire, they made a calf to అంటే worship. విగ్రహం అన్నది నువ్వు చేసుకునే దాంట్లో లేదు, నీ ఆలోచనలో విగ్రహం ఉంది. ఫస్ట్ Your thoughts- కన్ఫర్మ్ చేసుకోండి The ఫస్ట్. idols are basically the thoughts that is occurring to you, which is evil in nature, not the physical kind of idols God Kada. is talking about. నువ్వు మతంలో ఉన్నావంటే నువ్వు క్రీస్తుని ఆరాధించట్లే, మతాన్ని ఆరాధిస్తున్నావు. ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకోండి. Remember, if you are worshipping a religion, you're not worshipping Christ because you're giving importance to మతం religion. నిన్ను కాపాడదు. నేను మళ్ళీ చెప్తాను, మతం నిన్ను కాపాడదు. Religion will not save you మతంలో క్రీస్తు లేడు. because Christ is not found in మత religion. ఆచారాల్లో క్రీస్తు లేరు. Christ is not formed in any traditions or customs of any church. అంతవరకే. బైబిల్లో నేను ఇచ్చు మాటలలో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు, నేను ఇచ్చు ఆజ్ఞలలో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు. ఒకవేళ తీసారంటే ఈ గ్రంథంలో ఉన్న అన్ని తెగులు వారి మీదకు వచ్చునని క్లియర్ గా ఆది కాండం నుండి రెవల్యూషన్ దాకా ప్రతిదీ రాసిన అన్ని తీసి వాళ్ళకి నచ్చింది మాత్రమే పెట్టుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకి నచ్చింది మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి నేటి దినమున క్రైస్తవులు కూడా ఇదేంటి వాక్యం ఇలా చెప్తున్నారు అని అంటున్నారు. Clearly, it's mentioned in the book of Proverbs and Deuteronomy, do not add or delete from the words of the book of life. If you add or delete, all the troubles, all the famine and plagues will come upon the person. Likewise, Christians nowadays also are saying, where is this word and why are they speaking like this? Though the word of God is clearly mentioning that. But Psalms 137 verse 8 and 9. Psalms 137 verses 8 and 9. కీర్తనలు 137 అధ్యాయము 8-9 వచనములు. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఎవరంటండి ధన్యుడు? ఎవరు ధన్యులు? Who is this blessed person? అదే జరిగింది. మోషే కొండ నుండి కిందకు వచ్చిన తర్వాత యెహోవా పక్షపు వారు ఇక్కడికి రండి అని అన్నారు. When Moses descended from the mountain, he said, who are on the side of the Lord? Come this side. కదా. యెహోవా పక్షపు వారు ఇక్కడ రండి అని అంటే తల్లి అటు ఉంది, తండ్రి ఇటున్నాడు. When Moses called on, telling those who on the Lord said, come, there was a separation of the తల్లిదండ్రులు ఇక్కడ families. ఉంటే పిల్లలు అటున్నారు. Parents on one side, children on one side, mother on one side, father on one తల్లిదండ్రులు side. అక్కడ ఉంటే పిల్లలు ఇక్కడ ఉన్నారు. I mean, the family was clearly separated అప్పుడు themselves. ఏమన్నారు, మీరు వెళ్ళి వాళ్ళని పొడి చేసేయండి అని అన్నారు. And those who were on the Lord said, Moses said, go and kill the balance. వెళ్ళి వాళ్ళని చంపేశారు. And they went and slayed everybody. అక్కడ ఏమైంది, What happened there? వీళ్ళు లేవి యాజకులు అని అన్నారు. And immediately Moses made them as మరి Levites. దేవుడు బాధని, దేవుడు దుఃఖాన్ని ఎవరు పంచుకుంటున్నారు? So who is going to share the burden? దేవుడి and who is going నామానికి to దూషణ suffer? తీసుకొస్తూ దేవుడు పన్ను చేస్తున్నాను అని అనుకోవడము చాలా ప్రమాదకరమైన విషయం తెలుసా? You think that you're doing God's work, but you're doing wrong things to the Lord. కానీ ఎవరికో పోరాడుతున్నాం అనుకుంటున్నారు, కానీ నీకు నువ్వే నాశనం చేయడానికి నువ్వు పోరాడుతున్నావు అన్నది రియలైజ్ అవ్వవు. You're thinking you're doing a separate war for the sake of Christianity, but you're not remembering that you're fighting నీ against them. జీవితంలో ఇటువంటి సిచ్యుయేషన్ రావడము, అటువంటి పరిస్థితులను ఫేస్ చేసి చేయడానికి కారణం ఎవరో, వాళ్ళు ధన్యులని వాక్యం చెప్తుంది ఇక్కడ. The word of God very clearly says, happy is this one person who repays you as you have served us. మీకా 3:11 and 12 చూడండి. Micah chapter 3 verses 11 and 12. మీకా 3వ అధ్యాయము 11-12 వచనములు. జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు,
ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్పుదురు. ఉమ్. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ఇది ఈ భూమి మీద జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? Is this happening in this world nowadays or not? భూమి మీద జరిగేదే చెప్తున్నాను నేను I'm telling about the things that's occurring in the world. కదా. వాక్యం ఉండదు, దేవుడు దర్శించిన కాలమాలు గుర్తుండదు, దైవ వాక్యము గుర్తు ఉండదు, దేవుడు ఏ పని నిర్ణయించారో అదే చెప్తున్నాను మీకు. చెట్ల గురించి మీకు చెప్పినప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు రాజుగా ఉండు అని అడిగినప్పుడు అతను ఏమన్నారు? ఆ అంజూరపు చెట్టు, నేను దేవుడి పని చేయడానికి వచ్చానే కానీ మీ పని చేయడానికి రాలేదు అని అంటున్నాడు. Now, clearly, this is what is happening in the world because they don't have the word of God, they don't remember the visitation of the Lord, and they behave differently. What happened in the illustrations of the parables of the trees when the fig tree was asked? The fig tree said, listen, my role and responsibility is very clearly defined. I'm not going to be a king of the trees. ఒలివ చెట్టుకి వెళ్ళి అడిగినప్పుడు ఏమంది ఒలివ చెట్టు? So, what was opinion of the olive tree? Said the నేను same thing. దేవుడి పని చేయడానికి వచ్చాను, నా ఆకులు గాని నాకున్న కాయలు గాని మనుషుల యొక్క ఆరోగ్యం కోసము వాళ్ళ కోసం దేవుడు సృష్టించారు, నేను ఆ పని చేస్తాను, నేను మీకు రాజుగా ఉండలేను అనింది. Same answer was given by the olive tree also. My role is given clearly defined. I'm not going to become a king, which is not what God wanted కదా. me to be. నీ పక్షం మీద దేవుడికి లేనప్పుడు నువ్వు ఎవరి పక్షం నిలబడి ఎవరి పక్షం యుద్ధం చేస్తావు? But God is not at all on your side. On whose side are you going to fight a battle? Or what? ఇలాగే లంచాలు పుచ్చుకుంటూ డబ్బులు తీసుకుంటూ డబ్బులకి రెడీ అయిపోయి డబ్బు కోసం ఇంకొక జీవితాన్ని నాశనం చేయడానికి కూడా రెడీ అయిపోయి దేవుడు నా పక్షం ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. You take the bribes and you are thinking that you are on the God's side, but you are totally on outside. చివరికి వాళ్ళ బ్రతికి ఏమవుతుంది? So finally, what will come to the end? నాకేమీ అవ్వదు, దేవుడు నా మధ్యలో ఉన్నారని చెప్పుకుంటూ 12వ వచనం చదవండి. They will say, nothing will happen to me. God is there in the midst of me. Verse 12. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమునున్న పర్వతము అరణ్యములోను ఉన్నత స్థలముల వలె అగును. అంతే. Therefore, because of you, this is what happened. హస్తకృతమైన ఆలయములలో దేవుడు నివసించడు. God does not dwell in human-made temples. పాల్ క్లియర్ గా చెప్పారు. He's talking about human-made churches. God doesn't dwell. సొలొమోన్ ఏమన్నారు? What did Solomon say? ఎంత పెద్ద గుడి కట్టినా ఆయన మహిమ నేను ఎలా పట్టించగలుగుతాను అని Solomon అన్నాడు. said, after building the temple for the Lord, I cannot hold the glory of God in this place. ఒక్కసారి అవన్నీ కూడా మనము ఆ డాట్స్ పెట్టుకుని క్లియర్ చేస్తే దేవుడికి ఏం కావాలి? ఈ హృదయం కావాలి. When you draw a line between the dots, you'll clearly know that God is not seeking a physical church, but He's asking for your heart. నీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నదని నీవు ఎరుగువా? ఎవరైనా నా ఆలయాన్ని పాడు చేస్తా నేను వాడిని పాడు చేస్తాను క్లియర్ గా వాక్యం చెప్తుంది. 1 Corinthians chapter 3 verse 16 and 17 very clearly defines that you are the temple of the living God. If anybody defiles the temple, God will destroy him. అదేం విగ్రహారాధన కాదు It's nothing to do with idolatry. కదా. నువ్వు చెప్పుడు మాటలు వింటావు కదా, అది నీ విగ్రహం. But when you are believing in lies or gossip, that is the idol. పోర్నోగ్రఫీ చేస్తావు చూడు, అది నీ విగ్రహం. Your pornography addiction is your idol. ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా చూస్తావో చూడు, అది విగ్రహం. Anything which is contrary to what God says, that is your ఎప్పటికైనా idol. కూడా ఈ పరిస్థితికి రావాల్సిందే. You have to come to this position. అప్పుడు మనుషులు నిన్ను కొట్టి ఇటువంటి వాడిని కొడతాము మేము ధన్యులం అని అంటారు. And likewise, people will hit you and say, if hitting this person only will be a blessed thing మరి for us. అక్కడ ఏమవుతుంది? Therefore, what's happening? దేవుడు దర్శించిన కాలము నువ్వు తెలుసుకోవాలి. అక్కడ You have to remember the visitation of the Lord. ఇది ఈజీ, ఇది ఈజీనా అది ఈజీనా? You should recognize and remember the visitation of the Lord. Which is easier, this or మార్క్ the 13 verse 2 చూడండి. మార్క్ 13 verse 2. మార్క్ సువార్త 13వ అధ్యాయము 2వ వచనము. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నారే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. 5 verse 5. యేసు వారితో ఇట్లా చెప్పసాగాను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. Take heed that no one deceives you. ఎవరో వచ్చి మోసం చేయక్కర్లేదండి, మీకు మీరే మోసపోతారు. It's not like someone comes and deceiving you. You are getting deceived by ఏంటి తెలుసా? yourself. వాక్యం కరెక్ట్ గా ఇలా ఉందనుకో, దాన్ని నీకు అనుగుణంగా అంటే నీకు అనుగుణంగా మార్చుకోవడం అంటే ఏంటంటే నువ్వు అనుకున్నది జరగాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి నువ్వు వెళ్ళాలి, నువ్వు ఏమనుకున్నావో అది జరిగించాలి. కాబట్టి వాక్యాన్ని కూడా నీకు అనుగుణంగా మార్చేసుకుంటావు, కానీ వాక్యం మారదని నువ్వు రియలైజ్ అవ్వవు. You have decided beforehand to go to that place, do these certain things, meet certain people, but you wanted the word of God to change according to your convenience, where God and His word will not change according to you. అందుకే
నిన్ను నువ్వు మోసం చేసుకోకు, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. వాక్యం ని ఎదుర్కొంటది, అయినా కూడా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు The word is there before you, therefore you take heed that you don't get deceived by yourself. కదా. ఎఫిషియన్స్ 5:6 చూడండి. ఎఫిషియన్స్ చాప్టర్ 5:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. Verse 7. గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. చాలా మంది మనుషులు నేను చూశానండి. ఎవరైనా వచ్చి, పలానా సిస్టర్ చాలా మంచిది తెలుసా, ఆమె ఎంత బాగా వాక్యం చెప్పేదో, నిజంగా అది వింటున్నప్పుడు నా తప్పులన్నీ కనిపించేది, నాకు అలాగే అనిపించింది అని అంటారు. Many people say, yes, even I know that what you're talking about is true. That sister used to speak so well and it used to touch me. అదే మోసం చేసే వాళ్ళు వస్తారు. And likewise, some deceivers will come. అయ్యో అలా కాదు, నాకేం జరిగిందో తెలుసా అని తన అజంప్షన్, అంటే జరగనిది జరిగినట్టు అక్కడ చెప్పుద్ది. So when the first person spoke good, a deceiver will come and say, oh, it's not like that. I'll tell you what has happened. He speaks out of his own assumptions and confuses and gives a different story, which is not true. అవునా, అయ్యో మంచిది అనుకున్నానే నేను. Then the first person will say, oh, really? I thought that person is a good ఎక్కడ person. నాకు ఒక డౌట్ ఉందిలే అయినా సరే. And the first person will say, yeah, even I had that doubt. నేను ఒక what ఆవిడ is it? చెప్పింది, అయినా ఎక్కడో ఉంది నాకు ఆ డౌట్ ఉంది. Yeah, I also had that little doubt about this person. ఇంకొకరు వస్తారు, And another person will pop up. లేదు ఎవరి మాటలు నమ్మక, ఆమె చాలా మంచిది. A third person will say, no, don't believe in the second మీరు person. The చెప్పింది first person, నిజమే, told నేను the అలా first one, the నమ్మకూడదు, person is నిజమే good. And నిజమే say, yeah, I should not believe. మళ్ళీ ఇంకొకరు వచ్చి చిచ్చి అస్సలు మంచి ఆవిడే కాదు. So different people will keep coming in your lives and they'll be keep changing your opinions now and then. అవునవును నిజమే, నిన్న కాక మొన్న ఇంకొక ఆమె వచ్చింది, ఆవిడ అలాగే చెప్పింది. Why is it you're shifting your opinions అర్థమైందా so మీకు many ఇప్పుడు? times? Do you understand? మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం అని అంటే, ఎవరు ఏది చెప్తే అది నమ్ముకుంటూ వెళ్ళిపోతాం మనం. You want to believe every Tom, Dick and Harry and believe in them. నువ్వు ఒక మనిషివని, నీకు ఒక హృదయం ఉందని, నీకు ఒక మనస్సాక్షి ఉందని, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావని, నువ్వు వాక్యం వింటున్నావని, ఆ వాక్యంలో ఎంత సత్యం ఉందో అది నీకు తెలియాలన్న ఆ కామన్ సెన్స్ అన్నది నీకు లేదు అని అంటే, దైవ జ్ఞానం లేదు కాబట్టి నీ పరిస్థితి, నీకు శత్రువులే దొరుకుతారు, వాళ్ళే నిన్ను ముంచేసి వెళ్ళిపోతారు. Since you don't- ఎవరైతే నీ దగ్గరకు వచ్చి మ్యానిపులేట్ చేశారో వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి చెప్పింది నాకు, లేకపోతే నాకు ఇవన్నీ ఎలా తెలుసు అని వాళ్ళు చెప్పినవన్నీ నీ మీద వేసేస్తారు. You have been deceived so easily because you do not have the word of God, you don't have an heart, you don't have a conscience, you don't have basic common sense all. Though you know the word of God, though you know you have your practical experience, you want to believe in these manipulators and gossipers. In fact, they will blame you so well, telling that you are the reason to influence others. నువ్వు ఏది విత్తావో అదే కోస్తావు, నువ్వు ఏది నమ్మవో అదే కోస్తావు, అదే నీకు వస్తుంది. For sure, whatever you're sown, you have to reap whatever it is. అంతే, నోరే కదా, Because you నరం have- లేని నాలుగు కదా, ఎన్ని మాటలైనా మాట్లాడుద్ది. your tongue doesn't have bones and you keep on talking whatever comes to it mouth. కానీ రియలైజ్ అవ్వని విషయం తెలుసా, But you know something which you don't realize. అక్కడ పరలోకంలో జీవ గ్రంథంతో పాటు వేరొక గ్రంథాలు ఉంటాయి చూడు, ఆ వేరొక గ్రంథాలు రాసింది నీ నాలుకే. Apart from the book of life, there are many other books, and those books contain about the tongues యూత్ of పిల్లలు whatever it is. వింటున్నారా? ఒక వారం అయిపోయింది కదా, ఇంక మొబైల్ చూడలేదు కదా అని అనుకుంటున్నారా? Everybody who thinks who's a youth and a human మీకు being, this is అర్థమైందా applicable ఎంత to టైం everybody. వేస్ట్ అవుతుందో? మీకు అర్థమైందా? Don't get addicted just because of 1 week you're good. It doesn't mean you have to take it from forward. నీ దేవుణ్ణి నమ్ముకుని నువ్వు ఉన్నావంటే, ఆ నమ్మకం మీద ఉన్నప్పుడు నీ సాక్ష్యం బాగుంటుంది. నువ్వు నీ ఫోన్ ని నమ్ముకున్నావో అది నీ నిరికిచ్చేస్తది. If you believe in your phone and go back to the same old character, that phone will be an నీ stamp నిరికిచ్చేస్తది, అది నేను పట్టించేస్తది. It will easy expose you. నువ్వు ఎక్కడ ఎంత సోది చెప్పినా నీ ఫోన్ నిన్ను పట్టించేస్తది. రియలైజ్ అవుతున్నారా? Were you able to realize this? ఇది నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చిందా, గొడవలు పెడతానికి వచ్చిందా? Do you have disputes because of this, or do you have peace because of this? అదేంటి తెలుసా, You know what it is? ఆ రేసెస్ వలన చాలా మందికి పిల్లలు పుట్టకపోవచ్చు. Because of that rays being exposed to the బ్రెయిన్ blue light. డ్యామేజ్ అవుతుంది, Blue light causes damage to కళ్ళు your brain, డ్యామేజ్ అవుతుంది. to your eyes. 20 సంవత్సరాల లోపే 2 కళ్ళు మూసుకుపోతాయి. By the time they reach middle age, they'll close their eyes. అంటే ఏం సాధిస్తున్నారు? So what are you proving? ఏంటి, నువ్వు కష్టపడి సంపాదించిందంతా కూడా నీ హాస్పిటల్ గా అవుతుంది. All that you earned, you're spending on your hospital bills. అంతే. ఇది కూడా దైవ జ్ఞానంతో కూడుకున్నదే. నువ్వు ఆలోచించావంటే నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. If you think about it, you can save your health. కదా, చూడండి ఒకసారి 2 Thessalonians 2:3. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం.
2 Thessalonians chapter 2 verse 3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏముంది ఇక్కడ? మొదట భ్రష్టత్వము సంభవించి పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయడం, తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేయడం, భార్య భర్తను మోసం చేయడం, భర్త భార్యను మోసం చేయడం, ఓకే, లేదనుకో నమ్మకమైన వాళ్ళు నమ్మిన వాళ్ళని మోసం చేయడం, ఇవన్నీ కూడా భ్రష్టత్వానికి సూచనలు. Why all this treachery? Why all this deceiving? Why all this cheating? ఇవన్నీ కూడా నీ ఆలోచనలోకి వచ్చినా కూడా భ్రష్టత్వం బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఆపుకోవడం చాలా మంచిది. If it's coming into your brain, yes, you can stop it. అలాగే జెర్మియా 29:8 చూడండి. జెర్మియా 29:8, ఇర్మియా 29:8. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? మీ మధ్యనున్న ప్రవక్తల అయినను మంత్రాజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారు మాటలు వినకుడి. అంతే, ఇట్లాంటివన్నీ చెప్తారు, నమ్మేస్తూ ఉంటారండి. And people want to believe in these kind of deceivers. ఫస్ట్ వాక్యాన్ని నమ్మవనుకో, వాక్యము ఎవరిని మోసపోనివ్వదు, నిన్ను మోసపోనివ్వదు. ఎవరు నిన్ను మోసం చేయకుండా చూసుకునేది దైవ వాక్యం ఒక్కటే. ప్రార్థన నిన్ను కాపాడదు, ఉపవాసం నిన్ను కాపాడదు. వాక్యం ఉంటే ఉపవాసం మార్గం చూపించగలుగుతుంది. Your prayers is not at all sufficient. It cannot save you. Your fastings alone cannot save you. But the word of God, on the other hand, can teach you how to discern, how not to get deceived. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ ఏంటి తెలుసా? You know what is the separate point? ప్రభు దర్శించిన కాలము వాళ్ళు ఎరగలేదు కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ సాక్ష్యం నాశనం అవుతుంది, అది వాళ్ళకి తెలియదు. దేవుడు నా దగ్గర ఉన్నారని అనుకుంటూ ఉంటారు. When the people don't remember the visitation of the Lord in their lives, they lose their testimony and witness. They think that the God is there on the side. దేవుడు వాళ్ళని తోసేశారని వాళ్ళకి తెలియదు. They do not know that God has cast them away. కదా, ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు దేవుడు ఉన్నారని అనుకున్నారు, కానీ దేవుడు లేరని ఫిలిష్తీయులు గుర్తుపట్టారు. Then they lost with the Philistines. They still were assuming that God was there on their side, but the Philistines clearly recognized that God was departed ఇవన్నీ from కూడా Israel. జరుగుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి This is మాట్లాడుతున్నాను. what is happening even now. ఇప్పుడు జరిగే చెప్తున్నాను నేను. I'm talking about the things that's occurring. దేవుడు దర్శించు దినములు, ప్రభువు దర్శించు కాలము తెలుసుకున్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ప్రభువు దర్శించు కాలము ఎరుగని వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను మీకు. Showing clearly about the people who know the visitation of the Lord and people who do not. చూడండి, 1 John 4:1. 1 John chapter 4 verse 1. మొదటి యోహాను 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సెకండ్, యేసుక్రీస్తు శరీరధారయే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది. వీరి గురించి మాట్లాడలేదండి. మనుష్య కుమారుడు చెప్పాను కదా, 3వ దినం లేచిన తర్వాత మారు వేషం వేసుకొని ఆ మనుషులతో పాటు నడిచి వెళ్ళడం మీకు చూపించాను నేను. I showed you that the Son of Man, when he was resurrected, he came and spoke to certain people. కదా, పరలోకంలో ఉన్న మా తండ్రి అని నువ్వు చెప్పగలుగుతావు. You might say, our Father who art in heaven. మరి ఆయన భూమి మీదకి వచ్చాక పరలోకంలో ఉన్నారా, భూమి మీద దగ్గర ఉన్నారా నీకెలా తెలుసు? How do you know whether God is still there on the earth or he's there in the heaven? ఎలా తెలుసు? How do you know? అందుకే నువ్వు పాతాళంలో ఉన్నది కూడా నీకు తెలియదు. That's the reason you don't even recognize that you are in hell. తెలీదు, ఎందుకంటే నీకు థియరీ మాత్రమే తెలుసు కాబట్టి ప్రాక్టికల్ లైఫ్ ఏంటి అన్నది నీకు తెలియదు. ఏ ఆత్మ ఏదో నీకు తెలియదు. మతాచారాల ప్రకారం వెళ్ళి ఇది ఆత్మను అనుకునే భ్రష్టత్వపు ఆత్మతోను భ్రమపరచు ఆత్మతోను మోసం చేసే ఆత్మలు నమ్ముతున్నావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లా. You don't realize that you're caught up in believing in the deceiving spirit, a spirit that can easily cause ill will, because you're following your traditions and customs not according to the word of God. 2 Thessalonians 2:3. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ప్రభువు దినములు ఎరగలేదు కాబట్టి వారి యొక్క ప్రవర్తన ఫస్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఇక్కడ. I'm showing you the conduct and the behavior of those people who do not know or recognize the visitation of the Lord. 2 Thessalonians రాసిన పత్రిక 2:3. 2 Thessalonians chapter 2 verse 3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. భ్రష్టత్వం అంటే తెలుసండి, దేవుణ్ణి గుర్తించలేకపోవడం కూడా భ్రష్టత్వమే. Not recognizing God itself is a wickedness. భ్రష్టత్వమే. It's wickedness. వాక్యము తెలియకపోతే కూడా భ్రష్టత్వమే.
Not understanding the word of God also is wickedness. కదా. మరి ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేసిన ఆ కార్యాలు జ్ఞాపకం లేకుండా దూడం చేసుకొని ఇదిగో ఇదే నా దేవుడు మమ్మల్ని నడిపించేది అని చెప్పి వాళ్ళు చెప్పారంటే అది భ్రష్టత్వం కదా. Is it not a great wickedness when they know who God was, but still they wanted to make a golden calf and worship it? John 3:18. జాన్ చాప్టర్ 3 వర్స్ 18. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. జాన్ 3 వర్స్ 18. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. తీర్పు అయిపోయింది. ఇంకా నీకు నచ్చితే దేవుడు నమ్ముతావు, When you like, you believe in God. నచ్చకపోతే దేవుడైతే అలా చేస్తాడా దేవుడైతే ఇలా చేస్తాడా అని అంటే ఒక చూడు, అదే నీ విశ్వాసం అవిశ్వాసంగా మారడానికి దినం. When you don't like God and what He has done in life, you'll say, if it is God, He wouldn't have done like that. If it is God, He should have కదా. helped me. విశ్వాసం అనేది దేవుడికి ఇష్టమైన విశ్వాసంలో నువ్వు ఉండాలి, కానీ నీకు నచ్చిన విశ్వాసంలో నీకు ఉండకూడదు You should not have the faith which is in your own accord. It should be according to what God wants to have. కదా. మీరు బ్రతుకున్నప్పుడే నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు అనేది నువ్వు గుర్తించాలి. నువ్వు విశ్వాసంలో ఆత్మీయంగా మరణించావనుకో, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు. When you're physically dead, you do not know what you're doing. నీకు తెలియదు. You do not know. ఆత్మీయంగా నువ్వు మరణించావంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియదు, నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు తెలియదు. అది నువ్వు నీలో ఉన్నది విశ్వాసం అవునా కాదో నీకు తెలియదు. ఇందాక వాక్యం చూపించాను కదా, దేవుడు నా మధ్యలో ఉన్నారు, నాకేమీ అవ్వదు అని అంటారు. If you're spiritually dead, you do not know what you're doing and what you're saying at all. Though you think you're alive, but you say you're actually dead and you do not know what you're doing. నెక్స్ట్ వర్స్ చూడండి. ఆ తీర్పు ఇదే. జాన్ చాప్టర్ 3 వర్స్ 19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంతే. ఈ రోజు నువ్వు వెలుగును ప్రేమిస్తున్నావా చీకటిని ప్రేమిస్తున్నావా? Now what are you loving? Darkness or the light? అంతే. నువ్వు వెలుగును ప్రేమిస్తున్నావు అనంటే వెలుగు సంబంధుల వలె ఉంటావు, రెబ్యూకును కూడా రిసీవ్ చేసుకుంటావు. If you're a child of the light, you will receive every rebuke also and behave like the children of light. వాక్యము వింటున్నావు అంటే దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అనేది గుర్తుపెట్టుకో. If you are listening to the word of God, it means you're understanding God. కదా. నువ్వు దేవుడి వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే ఏ మనిషి నేను అండర్స్టాండ్ చేసుకోరు. అందుకనే నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకోవట్లేదని ఈ మధ్య కొత్తగా నడుస్తుంది ఫ్యామిలీస్ లో. When you don't understand నన్ను the word అర్థం of చేసుకోవట్లేదు God, నువ్వు అని. when you don't understand the word of God, nobody would like to understand you. Nowadays the trend is వాళ్ళ going. మాటలు నమ్ముతావు, నన్ను అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అని అంటారు. You say you're believing in them, but you're not understanding me. నువ్వు దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకున్నావు అనుకో, ఎవ్వరు నేను అండర్స్టాండ్ చేసుకోవాలని అనుకో, ఎందుకంటే నీ అండర్స్టాండింగ్ లో సత్యం ఉంది కాబట్టి. If you understand God, you're understanding the truth. Therefore, people will tend to believe you. కదా. లూక్ 1:74 చూడండి. లూక్ చాప్టర్ 1 వర్స్ 74. లూకా సువార్త 1వ అధ్యాయము 74వ వచనం. అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును. ఏముంది? అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం అది. చేసుకొనుటకును. అది In English, it's in verse నువ్వు 73. ప్రభువు దర్శించిన కాలమును ఎరిగి ఉంటే. In English, it's in verse 73. If you remember the visitation of the Lord, ఓకే. ప్రభువు దర్శించు కాలము నువ్వు ఎరిగి ఉంటే. నువ్వు ఎలాగే ఎరుగుతావు? నువ్వు వినే వాక్యాన్ని బట్టి నువ్వు గుర్తిస్తావు నీతో ఎవరు మాట్లాడుతున్నారా అని. only through your hearing the word of God, you can recognize the day of the visitation of the Lord, and you కదా. also recognize who's దంచి speaking to you. ప్రసంగాలు కాదు ఇక్కడ పచ్చడి చేయడానికి. We're not talking about an thumping sermon. దంచ where you ప్రసంగాల convince గురించి someone. మాట్లాడలేదు We're not talking about an effective sermons. కదా. ఆ స్పీచ్ బాగుంది దాని గురించి మాట్లాడలా. We're not talking about saying, oh, that దేవుడు దర్శించే కాలము నువ్వు వినే వాక్యం ద్వారా నువ్వు గుర్తించగలుగుతావు. only you will recognize the visitation of the Lord only through the word of God that you're hearing. ఓకే. నేను దేవుణ్ణి నమ్మాను, బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, అసలు రక్షణ వచ్చిందో లేదో కూడా నీకు తెలియదు. You say you're baptized and you're saved, but you're not sure whether you're saved or not. నీకు రక్షణ వస్తే దేవుని గుర్తుపడతావు. When your salvation comes, you say you నువ్వు believe in రక్షణ God. లేకపోతే నువ్వు కూడా గుర్తుపెట్టుకో. అందుకనే నీ ప్రవర్తన ఎలా ఉందో కూడా తెలియట్లేదు. నువ్వు చాలా మంచోని అనుకుంటూ ఉంటావు, కానీ నువ్వు దౌర్భాగ్యుడు అని నీకు తెలియదు. When you're saved, you will know the visitation of the Lord. If not, you cannot recognize, but your state will be really pathetic. మరి అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఉన్నావా అక్కడ? Now when said the Lord, the oath which he swore to our father మనిషి Abraham, కుమారుడు were you ఏం there? చెప్పారు అక్కడ? What did the son of man మీరు say? అబ్రాహాము కుమారులే, కానీ మీరు నా వాక్యం లేదు అని అంటారు. అంటే నువ్వెవరో నాకు తెలియదు అని అర్థం They అక్కడ. said you are the children of Abraham, but you don't have my word. That means they don't have the word of God. కదా. చూడండి 75 చూడండి. 75వ వచనం.
మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఉమ్, ఆయన సన్నిధిని ఉమ్, పరిశుద్ధముగా పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఏముంది, నువ్వు బ్రతుకున్నంత కాలం అని ఉంది. నువ్వు జీవించినంత కాలం అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము, నీ ఆత్మ జీవించినంత కాలము పరిశుద్ధతతోను నీతితో ఉండాలి. As far as you're alive, you should have the righteousness and holiness in your life. మరి ధనవంతుడు ఇక్కడ మరణించి పాతాళానికి వెళ్ళిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంది అక్కడ? So what was the behavior of the rich man who was caught up in Hades? అబ్రహామా నా తండ్రి, లాజరస్ యొక్క వేలుని నీటిలో ముంచి నా దగ్గరికి పంపించు, నాకు దాహంగా ఉంది అంటే ఇక్కడ కూడా వాడు బుద్ధి మారలేదు, పోయిన తర్వాత కూడా బుద్ధి మారలేదు. The attitude of the rich man did not change even when he died. He was saying, Father Abraham, tell Lazarus to dip his finger into the water and give me మీరు water. I'm thirsty." తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. There is a truth that you ought to know. ఇక్కడ నువ్వు ఎలా ఉంటావో అదే విధంగా పరలోకానికి వెళ్తే దేవుడికి సంబంధించినట్టు ఆ ఆత్మతో జీవిస్తావు. అదే పాతాళానికి వెళ్తే ఈ భూమి మీద ఉన్న అన్ని సంగతులు నీకు జ్ఞాపకం ఉంటాయి. When you're caught up in heaven, you will be there very nice. But while you're caught up in the Hades, you will remember all the atrocities done అన్ని by నీకు you. జ్ఞాపకం You'll ఉంటుంది. నువ్వు remember పోయినా కూడా నీకు జ్ఞాపకం ఉంటది. even when you're dead, your memory will be absolutely అందుకనే perfect. కదా అన్నాడు, మా అన్నలు 5 ఉన్నారు భూమి మీద ఉన్నారు అని అన్నారా లేదా? That's the reason he was brooding and saying, I have 5 more brothers. Somebody go and talk to him. ఎవ్వరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. No one can go there. నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు వెళ్ళరు. But I firmly believe in you that you will మీరు not go to వెళ్ళరు. Hades. ఎందుకంటే మీ మనసులో వాక్యం మండుతుందని నాకు తెలుసు. Because I know the word of God is inside you and it's burning in your కానీ heart. మీరు ఒకటి తెలుసుకోండి, భూమి మీద ఏ ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తనకి తగ్గట్టు పరలోకానికి వెళ్ళావంటే నీకు ఈ సంగతులు ఏమి జ్ఞాపకం ఉండదు. పాతాళానికి వెళ్తే ఇక్కడ జరిగే అన్ని జ్ఞాపకం ఉంటాయి. If you are caught up in paradise, you will never remember the tribulations and trials that you underwent on the earth. But if you're caught up in Hades, you will remember everything మీకే that you have తెలుసు, rendered. జీవించి ఉన్నంత కాలము నీతితోను పరిశుద్ధతో ఉంటున్నారా లేదా అన్నది మీకు తెలుసు, మీ హృదయానికి తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. Your heart knows, your conscience very clearly knows whether you are leading a life of holiness and righteousness or not. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 77. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవను అనబడదువు. మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. అంతే. రక్షణ జ్ఞానము రక్షణ జ్ఞానము లేని వాళ్ళు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను, నేను రక్షణ పొందుకున్నాను అని అంటారు. 10 మంది వచ్చి పాస్టర్ గారండి మా ఇంటి రక్షణ కోసం ప్రేయర్ చేయండి అంటే వీళ్ళు చేసేసి వెళ్తారు. When you do not know the knowledge of the salvation, people want to caught up in certain things. They say, Pastor, please pray for my family. Means they want to immediately pray, but they don't think that there is no knowledge of salvation. Why is it I don't pray for family salvation? అది రక్షణ జ్ఞానం అంటే. That is the knowledge of salvation. అర్థమైందా? నీ ఇంట్లో వాళ్ళకి నేను ఎలా రక్షణ తీసుకొస్తాను? How can I save your family members? నీ ఇంట్లో ఉన్నది నువ్వు. Because you are there in your family. నీ ప్రవర్తన ద్వారా, నీ వాక్యం ద్వారా, వాక్యానుసారమైన జీవించే జీవితం ద్వారా, నువ్వు ఆలోచించే విధానం ద్వారా వారిని రక్షణలోకి తీసుకురావాలి. నీ ప్రవర్తన అక్కడ సరి అవ్వకపోతే వాళ్ళు ఎలా వస్తారు దేవుడిలోకి? You have to save people with your knowledge and chaste conduct and behavior. People should see the transformation in you. Only then you can save them, not some outsiders coming and saving you. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని బట్టే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు మీ ఇంట్లో ఉందా? Now, do you have this kind of things in your house? ఇది ఉండదు అంటే ఇన్ని సంవత్సరాలు నేను చేసిందంత వేస్ట్ అయిపోయిందా? ఈ డైలాగ్ ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు? వాక్యం ఇది ఉంది, మీ కంటి ముందు ఉంది. ఇది పెట్టుకుని నువ్వు పరీక్షించుకో, నువ్వు ఉన్నావా లేదా అన్నది నీకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని సంవత్సరాలు చేసిన వేస్ట్ అనే చెప్తాను నేనైతే. I will say everything has been futile and useless in your life because you have wasted your time, because I'm showing the scriptures but you're not yielding. కదా? నీ జీవిత కాలం అంతా పరిశుద్ధంగా ఉంటున్నావా? Are you able to lead a life of holiness? కాదు, నేను పరిశుద్ధంగా ఉండట్లేదు అని అనరు. ఎవ్వరు ఉండరని అందరిని కలుపుకుంటారు. అది వీళ్ళకున్న అండర్స్టాండింగ్. The understanding that the person's reply is, they don't say that I am not holy. Instead they'll say there is no one who's righteous, there's no one who's holy. They want to mix up everybody. 79 verse చూడండి. 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలలోను
కూర్చుండు వారికి వెలుగు ఇచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. 79 ఏముంది మరలా చదవండి. మన పాదములను సమాధాన మార్గములోనికి నీ నడిపించినట్లు కాలు ఎక్కడికి వెళ్తది? సమాధాన మార్గములోనికి సమాధాన మార్గం. ఇప్పుడు చెప్పండి, వాక్యం విన్నారు, అక్కడ కూర్చుని నాకు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, నాకు అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, నాకు వాళ్ళతో మాట్లాడంటే భయం వేస్తుంది. అప్పుడు నీకు ఇక్కడ సమాధాన మార్గం ఎక్కడుంది? సమాధాన పాదాలు ఎక్కడుంది? సమాధానకరమైన జీవితం ఎక్కడుంది? సమాధానకరమైన పరిశుద్ధత ఎక్కడుంది? సమాధానకరమైన పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా? నువ్వు లోపల దాచుకుంటావు చూడు, ఆ దాచుకునేవన్నీ కూడా అపవిత్రత అనుకో, అక్కడ నీకు సమాధానం ఎందుకు ఉంటది? సమాధానం నీ ఇంట్లో ఉండదు. ఉండకపోవడానికి కారణం నేనే అన్నది ఫస్ట్ రియలైజ్ అవ్వాలి కదా. You're not having peace in your life. The reason is because of the unholiness, because you have concealed your sins and you have hid them. And you have to realize that you are the person who can ensure that you get back that peace back into your life. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా? Why am I saying this? నువ్వు వినే భాగ్యం నీకు దొరికింది కాబట్టి నీ ఇంటిని సమాధానకరమైన జీవితం నువ్వు మార్చుకోగలుగుతావు అని చెప్తున్నా. You're getting an answers to these problems and you will be in a position to get all these నీ things ఇంట్లో that you need. సమాధానకర్తను పెట్టుకోగలుగుతావు అని చెప్తున్నా You can keep the Prince of Peace in your house. కదా. నువ్వు నమ్మే దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కాదు. మరి ఇంట్లో ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. మరి God is not a God of confusion but a God of peace. So why is there confusion and కాబట్టి నేను disputes in your దేవుణ్ణి house? నమ్ముకున్నాను, ఆత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆయన గారడి వాడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని డబ్బు పెట్టి ఆ వరం కొనుక్కుంటాను చూశాడు. అతను కూడా యేసు నామములో బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. మరి Simon the sorcerer also took baptism and he wanted to give money and get the gifts of the Holy Spirit. ఇవి ఫస్ట్ ఏంటి తెలుసా? ప్రభువు దర్శించిన కాలము నువ్వు ఎరుగకపోతే నీ కుటుంబంలోనూ నీ మధ్య జరిగే గుర్తులు చెప్పాను ఈరోజు. I'm talking about the signs if you do not remember the visitation of the Lord in your life. ఒకవేళ అది నువ్వు జ్ఞాపకం చేసుకోలేదనుకో, And if you're not recognizing and అయినా remembering, కూడా నేను చూసుకుంటానులే, తర్వాత మార్చుకుంటానులే అన్నావు అనుకో, ఆ తర్వాతలో ఏం దూరుద్దో చెప్తాను నేను. and what if you start procrastination and if you say delaying things and say, okay, later on let me do, Okay, what will happen? తరువాతలో ఏం దూరుద్దో చెప్తాను నేను. I'll tell you what will happen when you నీ delay శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను ముట్టడి వేస్తారు, అది నీకే తెలియదు. and you don't even ఏంటి నా realize. పరిస్థితి ఏంటి? ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వీళ్ళు బాగున్నారంటే మా అమ్మాయికి ఇట్లా అవుతుంది, ఆమె బాగుందంటే కొడుకు ఇట్లా అవుతుంది, వీళ్ళు బాగున్నారంటే నా భర్తకి ఇలా అవుతుంది, నా భర్త బాగున్నారంటే మా బిజినెస్ అంటే ఇది చాలా మంది జీవితాల్లో జరిగే ఉంటాయి. Your lies, your enemies will build an embankment and surround you, and that's the reason you say, I'm facing problems over problems. One is getting over, కదా. and suddenly new thing is covered. ఆలోచించండి, ఎవరై ఉంటారు? ఎవరు? Who do you think? నీ are these శత్రువులు నీ enemies? చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి. Your enemies will build an embankment and surround you. ఏం తెలుసా? ఇలా చుట్టుగట్టి వాక్యం ఎవరు? They will not give you the word of ఓ God. మనిషి వెళ్తున్నారంటే డబ్బు వెళ్ళిపోతున్నట్టు గుండె ఆగిపోద్ది. గుండె ఆగిపోద్ది. ఎందుకంటే ఒక ఆత్మ వెళ్ళిందంటే గుండె ఆగిపోద్ది కదా, డబ్బులు పోతాయి. They're worried that they'll have a heart attack because of చెప్పడానికి నాకు this. అసహ్యం వేస్తుంది నిజంగా. I speak this to the shame. ప్రభువు నిన్ను దర్శించే కాలము నువ్వు గ్రహించలేదు అంటే దేవుణ్ణి వదిలి నీకు నచ్చిన కాపరిని నువ్వు ఎన్నుకుంటావు. ఆ కాపరి నీ లోపల కూడా ఉండొచ్చు. And if you don't remember the visitation of the Lord, you will heap up preachers according to your own convenience, and you yourself might be a pastor of your own. లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్త. కాపరి ఒక మనిషిలా చూడొద్దు. అది మనిషి అయినా ఉండొచ్చు, నీ లోపల ఉన్న కాపరి అయినా ఉండొచ్చు. A pastor may not be a physical person. It can be a person, or it can be the thoughts occurring to నీ you. And you లోపల become ఉన్న a pastor. బలహీనత, నీ లోపల ఉన్న అపరాధము ఎవరు చెప్పకండి. క్రీస్తు ఆయన వచ్చి పాపాలు కడిగేసింది నిజమే. మళ్ళీ మీ ఇంట్లో పాపాలు ఉన్నాయంటే ఆయన బాధ్యుడు కాదు. Yes, Jesus Christ came and took away all your sins, but if you're living in it, He is not responsible for the sins that you're continually doing. నిజమే. ఇది మీరు కేర్ఫుల్ గా ఉండాలి. Be careful in this particular ఎందుకు point. ఒకటి తర్వాత ఒకటి నా పరిస్థితి ఎందుకు ఇట్లా అవుతుంది? నేను అందుకంటండి ఫ్యామిలీ ఎప్పుడు యూనిటీగా ఉండాలి. Your family should always be united. But నువ్వు you should always యూనిటీగా think why ఉన్నావంటే problems are occurring. ఫ్యామిలీ ఒక భార్య భర్త కలిసి ఉన్నారంటే ఏ దయ్యం ఇంట్లోపలికి ఎంటర్ అవ్వదు If the husband and wife are united together as one, no demon can enter inside that family. కదా. ఒక్కవేళ వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తో ఉన్నారంటే ఆ దయ్యాలకి మీలో ఒక పెద్ద పండుగ చేసుకుంటూ ఉంటాయి. It will come and enjoy and drink. ఇక్కడ మీరు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు పండుగ చేసుకుంటూ ఉంటారు. You will be fighting with one another. The devil will be enjoying. ఎందుకు with అవకాశం others. ఇస్తున్నాం? Why give a chance? to ఇది devil? సత్యమే.
నేను ఏది జోక్ చెప్పను. మీకు జోక్‌గా ఉన్నా జరిగేది అదే. మన ఇంట్లో జరిగేదే మనం చెప్తుంటే మనకే నవ్వొస్తూ ఉంటది ఒక్కోసారి. We laugh when we speak about our own detestable state. నేనేమి లోక జ్ఞానంతో నేనేమి ఇక్కడ కలిపి మాట్లాడట్లే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. I'm not speaking with the worldly wisdom and knowledge. I'm speaking what the word of God ఇది is. మీకెందుకు చెప్తానంటే మీరు ఉన్నారని నేను అన్ను. మీలో మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. దానికి నేనే సాక్ష్యం చెప్తా. రక్తం సాక్ష్యము, నీరు సాక్ష్యము, ఆత్మ సాక్ష్యంగా నేను చెప్తున్నాను. మీరు మార్చుకునే మనుషులు, యాక్సెప్ట్ చేసే మనుషులు కాబట్టి తప్పక మీరు ఆశీర్వదించబడతారు. మీకు అటువంటి ప్రమాదాలు మీకు రావని నేను ఈరోజు రిలీజ్ చేస్తున్నా. స్టేట్మెంట్ ఇవ్వను. I'm not making an empty statement with by the blood, by the water, and by the spirit as a witness. I'm telling you are not this kind of wrong people. కదా, శత్రువు మనకు శత్రువు వద్దు. మన don't- దేవుడే మనకి మిత్రుడు, మనకు శత్రువు వద్దు. We don't want any enemies. In fact, we want వాళ్ళు God to అనుకోని be our వాళ్ళు అనుకోని friend. వాళ్ళ శత్రుడు, వాళ్ళు నిన్ను శత్రువుగా వాళ్ళు చూసుకొని Let them కానీ మనం see you చూడొద్దు. as their enemy, but we should not be like that. కదా. ఇక్కడ ప్రభువు దర్శించు కాలము నీవు ఎరుగుకున్నావు కాబట్టి నీ శత్రువులు ప్లూరల్ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి, ఇంకేంటండి గట్టు కట్టారంటే ఇంక నువ్వు ఎక్కడ బయటకు వెళ్ళగలుగుతావు? ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటకు వస్తావు? ఆ శాపం నుండి ఎలా బయటకు వస్తావు? ఆ దోషం నుండి ఎలా బయటకు వస్తావు? ఆ దుష్కార్యం నుండి నువ్వు ఎలా బయటకు వస్తావు? When the ఇక్కడ hurdles, వాక్యానికి వస్తావు కానీ వాళ్ళకి తెలుసు మరలా అదే ప్లేస్ కి వస్తావు అని వాళ్ళకి తెలుసు. when you're being surrounded with hurdles, how can you come? Where is the way of escape? చూసావా, నువ్వు దేవుడు తప్పక నువ్వు మారుతావని ఆయనకి నమ్మకం ఉంటే అదే నమ్మకం సాతానుకు కూడా ఉంది. తప్పకుండా నా గట్లోకి వచ్చి మళ్ళీ కూర్చుంటారని వాళ్ళకి అదే నమ్మకం ఉంది. The devil and his pastors very well know that you cannot escape. They will definitely know that you will come back to them. ఇది శత్రువు అంటే ఏంటి? నీ శత్రువు ఎవడు? అపవాది అని ఉంది వాక్యము. Enemy means it's about the devil. అపవాది ఏం చేస్తాడు? And what will the devil do? వాడికి కూడా ఆలోచన ఉంది. Even he has thoughts. నువ్వు తిరిగి మళ్ళీ వాడు యొక్క గట్లోకి వెళ్ళి కూర్చుంటావని వాడి నమ్మకం వాడుకుంది. He very well knows that you will go back to him. దేవునికి ఫ్రీ విల్ ఇచ్చారు కదా. God has given you a free ఈ will. పండు తిన్న దినమున నువ్వు మరణిస్తావు అని అన్నారు. అది ఫ్రీ విల్. నువ్వు తినాలా వద్దనేది నీ చేతిలో ఉంది. God gave you a free will to eat or not eat the fruit. అలాగే వాడు నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. Likewise, the devil gives you నా a free గట్లో will. కూర్చుంటావా, అక్కడికి వెళ్ళి ఉంటావా అని. The devil also gives a free will. Will you come and sit in my circle or will you go కానీ towards నీ God's దేవుడు side? ఏం చేస్తారు? చేయి పట్టుకు నాతోనే ఉండు, నా చేయి పట్టుకు నాతోనే ఉండు నీ దేవుడు చెప్తారు. నేను వాడి చేతులు ఎందుకండి, వాడే వచ్చి నా చేయి పట్టుకుంటారని వాడు చెప్తాడు. Lord will request you to catch hold of his hand to protect you, but the devil will say, I don't have to catch your hand. I know for sure you will automatically come to my ఇది fullness. జరుగుతుంది చెప్తున్నా. I'm telling about things నేను that's happened. స్టోరీ చెప్పట్లా. I'm not telling a story. చాలా మంది బయట అందరి మనుషుల జీవితంలో జరిగేది నేను చెప్తున్నా. అది నేను చూసింది చెప్తున్నా, డిజైన్ చేసి చెప్తున్నాను నేను. I'm discerned. I know what's happening around. I'm talking about the reality. కదా, నువ్వు ప్రభువు దర్శించిన కాలం నీకు తెలియకపోతే నీలో ఉన్న కాపరి వాడికి నచ్చిన కాపరి దగ్గరికి నేను తీసుకెళ్లి కూర్చోబెడతాడు. And if you don't remember the day of visitation, the shepherd that is inside you will lead you to a person who is a wrong shepherd and mislead you. సరే చూద్దామా, జకరియా 11:4 చూడండి. జకరియా చాప్టర్ 11 వర్స్ 4. జకరియా 11వ అధ్యాయము 4వ వచనము. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పబడిన గొర్రెల మందను మేపుము, వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వధకు ఏర్పడిన గొర్రెల మందను మేపుము అని అన్నారు ఇక్కడ. Thus says the Lord, feed the flock for slaughter. ఇంకా వాళ్ళని బయట గంటల. That means they are now cast out. వాళ్ళందరూ కూడా అందరూ వినని వాక్యము మార్చుకుంటారేమో ఒక అవకాశం ఇద్దాము. Let's give a chance to every person because they're hearing the word. Who దేవుని knows? గొర్రెలతో పాటు వధకు ఏర్పరిచిన గొర్రెలు కూడా ఉన్నారు. There are sheep which God is pleased, and there's another sheep or the flock for slaughter. వధకు ఏర్పరిచిన గొర్రెలు అంటే ఆల్రెడీ వాళ్ళకి తీర్పు తీర్చబడిపోయింది. That means judgment has already passed upon the flock of the వాళ్ళు కూడా slaughter. మేపు అని అంటున్నారు. Even God is telling, feed that flock జకర్యాతో also. చెప్తున్నారు. He's telling this to Zechariah. ఈ రోజు ఇక్కడ కూడా మీరు వినేటప్పుడు మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని పరిశీలించుకోవడం. ఎందుకంటే దేవుడి వాక్యం వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా
పరిశీలించడం చాలా ముఖ్యము. When the word of God has come to you, it's important that you test and examine this and then introspect your life. ఇక్కడ దేవుడు జకర్యాతో ఏం చెప్తున్నారంటే 2 విధములైన కాపరి యొక్క పాత్ర నువ్వు పోషించబోతున్నావు జకర్యా అని చెప్తున్నారు. He's telling Zechariah, you're going to take the responsibilities of having 2 different kinds of pastors. ఎందుకంటే 2 రకాలు ఇక్కడి నుంచి వాక్యం చెప్తున్నా ఏ కాపరి పాత్ర పోషిస్తున్నారో మీకు తెలియదు You do not know which shepherd is having which role. కదా. దానికి కారణం ఏంటి? And what's the reason for that? వధకు ఏర్పరిచిన గొర్రెలు ఎవరు? Who are that flock who's meant to be slaughtered? క్రీస్తుని ఆయన వాక్యాన్ని తిరస్కరించువారు. These are the people who have discarded and mocked at Christ and rejected Christ. కీర్తనలో ఒక మాట ఉంది There's a verse in Psalms. కదా, నీ నోట నా వాక్యము వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని వాక్యం ఉంటది. How can you speak my word when you hate my instruction? 50, కీర్తనలు 17. 50వ అధ్యాయంలో ఉంది. Thank you. నా It's Psalms మాటలు 50 వెల verse నోట్లో 17. పలుకుతున్నావు. ఇప్పుడు గుర్తుపెట్టండి, ఎంతో మంది వచ్చి నీ దగ్గర బోల్డ్ అంత దేవుడు వాక్యము చెప్తారు. నాకు తెలుస్తుంది, మీరు ఏదో తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారేమో నాకు తెలుస్తుంది అంటే వధక ఏర్పడిన గొర్రెలకి ఏంటంటే ట్రూత్ తెలియదు, వాళ్ళకి మాట్లాడమే వచ్చు కానీ ఆన్సర్స్ తెలియదు వాళ్ళకి. The people who do not are meant to be slaughtered, these kind of sheep will not know the truth and they will want to only confuse you. మీకు గుర్తు నేర్పిస్తాను, ఒక సైన్ చెప్తా. I'll show you one sign. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు దానికి ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళు దానికి జవాబు ఇవ్వాలి. And when somebody is coming and confusing you, you should speak something and they should give you an answer to you. ఆ జవాబు వాళ్ళ దగ్గర లేదు అనంటే తీర్పు తీర్చబడ్డన మనుషులు అనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. And when they're not able to give an answer, you should know for sure that the judgment has already passed upon them. అంతే, నువ్వు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు సమాధానం చెప్పగలగాలి. వాళ్ళు They should give an answer to the question that they are asking you. దానికి ఆన్సర్ ఇస్తేనే ఏదైనా ఏమో బాబు మీతో నేను మాట్లాడలేను అని ఇలా సింగినాదాలు చేస్తారు. అలా చెప్పినా కూడా కన్ఫర్మ్ చేసుకో, ఓహో తీర్పులోకి వెళ్ళిపోయారు వీళ్ళని. But if they say, oh, I do not know, maybe I don't know what you're speaking, if they say also, that ఏమో means they're బాబు going to judgment. మీతో మేము మాట్లాడలేము, ఆన్సర్ చెప్పడం తెలియదు కదా, ఏమో బాబు మీతో మేము మాట్లాడలేము. They cannot give you answer, so they might say something else. I cannot వాళ్ళు push it off ఏదైనా you. ఒక ప్రశ్న నీ దగ్గర వేసినప్పుడు నువ్వు చెప్పేదానికి వాళ్ళు క్లియర్ గా జవాబు చెప్పాలి. They have to give an answer to whatever question you ask them. జవాబు చెప్పిన ప్రతి దానికి నువ్వు కన్విన్స్ అయ్యావంటే వాళ్ళ మీద తీర్పు లేదు. వాళ్ళు కన్విన్స్ అవ్వలేదంటే తీర్పు తీర్చబడిన మనుషులు నీ దగ్గరకు వచ్చారు, బీ కేర్ఫుల్ అని అర్థం. If they're convinced in what you're telling, okay, they are not past judgment. But if they're not getting convinced, if they're not giving a reply, that means know for sure that their ప్రెసెంట్ judgment is already passed. వధకు ఏర్పరచబడిన గొర్రెలు ఈ భూమి మీద ఉన్నారు. There are many sheep who's meant for slaughter is present nowadays. ఇందాక జెర్మియాలో నుండి తీసి చెప్పినట్లుగా వాళ్ళు ఈ విధమైన ప్రవర్తన కలిగి దేవుడు మా మధ్యలో ఉన్నారని చెప్పుకుని తిరిగే మనుషులను ఇందాక వాక్యం మీరు చదివారు, మీరు అందరు వాక్యం తీసి I చదివారు showed you references where they think that God is there in the midst of them and they go about. కదా. ఈ వధకు ఏర్పరిచిన గొర్రెలు అంటే ఎవరంటే ఇది జకర్యా జరగబోయే దాని గురించి మాట్లాడాడు Zechariah is telling about the things that's going to occur. కదా. 2 కాపర్ల యొక్క రోల్ అతను పోషిస్తున్నాడు అక్కడ. He is taking the responsibility of 2 different pastors or 2 different shepherds. మొదటి కాపరు రోల్ అన్నమాట ఇది. This is the first role or the first role of a shepherd. అంటే దేవుడు వారిని తిరస్కరించారు, ఇది జరగబోయే విషయాల్ని సూచిస్తుంది అని అర్థం. That means they have rejected correction and this is one of the sign. దేవుడు ప్రభువు నిన్ను దర్శించు కాలమును గ్రహించలేదు అంటే క్రీస్తును తృణీకరించావు ఆయన వాక్యాన్ని. ఎందుకంటే చాలా మంది వాక్యం అలా చెప్తారు, వాక్యం ఇలా ఉంది కదా అంటే ఆర్గ్యుమెంట్ కి నువ్వు వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నావు కానీ నీ జీవితానికి వాక్యం ఉపయోగించుకోవట్లా. నీ జీవితం మారడానికి దేవుడు వాక్యం ఉపయోగించుకోవట్లేదు కానీ నువ్వు గెలవాలని దేవుడు వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నావు. చూడు, నువ్వు వధకి ఏర్పరిచిన గొర్రెతో సమానము. You have rejected, you have not known the visitation of the Lord. That's the reason you're rejecting Christ or forsaking him. You are already meant as a sheep for the slaughter. That's the reason you're not able to discern on no times. దేవుడు విడిచిపెట్టేశారు వాళ్ళని. God has left them long ago. అందుకనే అప్పులు పాలైపోయి పిల్లల జీవితాలు పాడైపోయి మళ్ళీ ఏమంటారు తెలుసా, మేము దేవుడు పని చేస్తాం కదండి అందుకనే సాతాను మా పిల్లల్ని ఈ విధంగా చేశారు. ఎక్కడుంది రాస్తుందా బైబిల్లో? నీ దేవుడు రాసాడా, నీ దేవుడు చెప్పాడా నీ పిల్లలకి ఎట్లా అవుతుందని? They lose their finances, they lose their children, but they will say, see, we are doing God's work. That's the reason our finances has gone to. అలా అనుకుంటే యోబు యొక్క పిల్లలందరూ మరణించారు. If that's the case, the children of Job died.
హృదయంలో పాపం చేయలేదు, నోటితో పాపం చేయలేదు. But he did not commit any crime with his mouth or lips or with his heart. ఆలోచించండి. Think about it. ప్రాక్టికల్ గా కూడా నేను చెప్తున్నాను. నేను I'm talking to you practically. ఏది ఇందులో ఉంది కదా అని చెప్పను, ఆ అనుభవ జ్ఞానాన్ని సెన్స్ చేసి చెప్తాను నేను. జకర్యాతో ఏమన్నారు? What did God say to Zach? తీర్పుకు ఏర్పరిచిన మందను నువ్వు మేపు అని అన్నారు. He says, feed that sheep which is meant for ఒకసారి slaughter. ఆలోచించు, ఎవరు నిన్ను మేపుతున్నారని. Whom are you feeding? నేను గొర్రెలకు మంచి కాపరని అని దేవుడు చెప్పారు Jesus said, I am a good shepherd. కదా. అలాగే మీరు ఇందాక చదివిన Psalms 23లో ఏముంది? దుష్టుడు కూడా ముట్టకుండా మిమ్మల్ని కాపు కాస్తాను అని ఉంది. Lord in Psalms 23 said, no man, no evil will tempt you or put you into test. కదా, ఏ శత్రువు చేతులు కూడా నిన్ను పడనివ్వకుండా కాపాడుతానని చెప్పుంది. It says, no evil shall befall you. యెహోవా నా కాపరి, నాకు ఎటువంటి ఆపద రాదని అక్కడ వాక్యం ఉంది. And here the word of God very clearly, Psalms 23 says, the Lord is my shepherd, I shall not want. మరి ఇక్కడేంటి తీర్పుకు ఏర్పరిచిన మందని నువ్వు మేపు అని ఎందుకు చెప్పారు? Then why is it that it was spoken to Zechariah that feed the flock for slaughter? అంటే వాళ్ళు బలహీనతలకి, అపరాధానికి, పాపానికి వారు నమ్మిన కాపరే వారిని నియమిస్తారు దేవుడు. That means they heap reachers their own convenience to be destroyed. ఎందుకంటే వదకి ఏర్పరిచిన గొర్రెలు కదా, ఆల్రెడీ తీర్పు తీర్చబడిపోయిందని వాక్యం క్లియర్ గా చెప్పింది. తీర్పు కోసం ఎదురు చూడక్కర్లేదు, ఆల్రెడీ తీర్పు They తీర్చబడిపోయింది. are already guilty. The condemnation has been passed. Judgment has been passed. That's the reason they behave like that. 5వ వచనం చూడండి. వర్స్ 5. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మిన వారు మాకు బహు ద్రవ్యం దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. చూడండి, అసలు ఈ పదం చెప్పడానికి కూడా నాకు బాధ కలుగుతుంది. నాకు I feel అంటే sad నిన్ను by దేనికి hearing this. కొంటున్నారు? So why are they purchasing you? దేనికి కొంటున్నారు? Why are they purchasing you? పెద్ద చర్చ. Is it to build a big church? దేనికి కడుతున్నారు? Why are they building? నువ్వెవరు అసలు? Who are you? నిన్ను దేవుడు మేపాలి, God should feed you. దేవుడు చూసుకోవాలి. God should take care of నీకు you. అవసరతలు ఆయన చూసుకోవాలి. ఆయనకి కావాల్సి నువ్వు చూడటం ఏంటి? God should take care of your needs and wants. Who are you to take care of God? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? What does the word say? వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. These people say, blessed be the Lord, for I am rich, and the shepherds do not అంటే నువ్వు pity ఏ them. విధంగా డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు అనమాట. ఆ విధంగా నీకు వాక్యం చెప్పి నీ దగ్గర నుంచి అన్ని తీసుకుంటారు. They know what word they will say and extract the money from you. మనుషులకి ఏమనిపిస్తుంది? నేను దేవుడి సేవ చేస్తున్నాను కాబట్టి దేవుడికి ఇవ్వాలని చెప్పి అప్పులు చేసుకుంటూ బంగారాలు తాకట్టు పెట్టి దేవుడికి డబ్బులు ఇస్తున్నారు. అదే దేవుడు అలా కోరుకున్నారా? People think ఎవరైనా that they అలాగా have to తాకట్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? People think that they have to serve the Lord and they go to pawnbrokers, mortgage jewels, mortgage properties, get the money and give it to their pastors. This is what is spoken. ఆ కాపరి గురించి ఈ వచనం We are మాట్లాడుతుంది. talking about those wrong మనం kind ఎవరి of గురించి pastors. మాట్లాడక్కర్లా, అక్కడ రాసి ఉంది చెప్తున్నాను We మీకు don't have to speak about anybody, but that's what is written over here. కదా. కానీ ఏమన్నారు? అటువంటి వారు యెహోవాకు స్తోత్రం అని చెప్పుకుంటారు, వాటిని కాయువారు వారి ఎడల కనికరం కూడా చూపించారంట. These kind of shepherds will say, praise the Lord, but they will not show pity to the sheep. నీ మీద జాలి చూపించరు, They will not show any compassion. వాక్యము నీకు అనుగుణంగా మాట్లాడేస్తారు. And they will speak the word for నీ your మీద convenience. ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఏ బంధకాలు ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ పరిస్థితులను ఫేస్ చేస్తున్నావో దానికి తగ్గట్టు వాక్యం నీతో మాట్లాడి నిన్ను దాని నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు కాపర్లని, యాజకుల్ని, తర్వాత ప్రవక్తల్ని ఎన్నుకొని దాని నుంచి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత కాపరి మీద, దేవుడి మీద ఉంది. It is a responsibility of every shepherd and pastor to bail you out of all your struggles and difficulties. నువ్వు వచ్చావు కదా అని చెప్పి నీ కమ్యూనిటీ పంపించడం కాదు అది. నాకున్న మైండ్ సెట్ చెప్తానండి. I'll tell you about the mindset that I ఒకరు have. వచ్చారంటే వాళ్ళు ఆ బంధకాల్లో ఉండొద్దు. వాళ్ళ నోట్లోంచి నేను బాధ వినటానికి వీలు లేదు. If a person comes to Barukadanai, I should not hear the problems anymore. They should not be caught up in the మనం struggles. పనోలం, వాళ్ళ దేవుడి పిల్లలు, వాళ్ళే Amen. గొప్ప, మనం కాదు. We are their servants. They are children of God. So they are great. They are మీరు greater. గొప్ప. You are great. ఇక్కడ మాట్లాడే వాళ్ళు కాదు, మీరు గొప్ప. The person who speaks is not great. But the one who hears. పనోళ్ళలాగే ఉండాలి. Let the servants remain as servants. దీనికోసం ఉండొద్దు, పొట్టలు పెంచుకోవద్దు. అందుకనే పొట్ట ముందు వచ్చి తర్వాత మనుషులు వస్తుంటారు. So don't build your stomach. Feed the flock properly. అంతే. అంటే
వాక్యానుసారం మనుషుల్ని మేపాలి కానీ నీ పొట్ట నంపుకోవడానికి మనుషుల్ని ఏర్పరచుకుంటున్నావంటే నువ్వు కనికరం కూడా చూపించే వాళ్ళ మీద. ఇక్కడ వాక్యం క్లియర్ గా చెప్తుందంటే వాళ్ళందరూ ఎవరు? తీర్పు తీర్చబడిపోయిన గొర్రెలు. Who are these people? These sheep has already been, judgment has been passed, because your focus is అటువంటి only వారి upon దగ్గరికి exploiting them. వెళ్ళారంటే దానికి కారణం ఏంటి? If you go to these kind of exploiting pastors వాళ్ళు and shepherds, లోపల what ఉన్న happens? కాపరి ఆ కాపరి దగ్గరికి పంపించారు. And the shepherd that is inside you will make you go to this wrong kinds of కాబట్టి shepherds. క్రీస్తుని తిరస్కరించిన వారి మీద దేవుడు కూడా ఎంత మాత్రము జాలిపడడు, కాపాడడు, విడిపించడు. ఇది సత్యం So చెప్తున్నాను. God will not show any compassion or any mercy to the person who's already been judged or కదా, condemned. మీరు నా మాట విని ఉంటే మీలో పాపం ఉండదు, కానీ మీరు నా మాట వినలేదు కాబట్టి మీ పాపాలకి మిష లేదని వాక్యం చెప్తుంది. If you would have obeyed, there యోహాను wouldn't, సువార్తలోనే రాయబడి ఉంది. in the book of John very clearly says, if you obeyed me, there wouldn't be any sin in you. But since you did not obey me, there is no excuse accepted for your sins. అందుకే నువ్వు ఏ విధంగా తీర్పులోకి వెళ్ళిపోయావో, తీర్పులోకి వెళ్ళిపోయిన వదకి ఏర్పడిన గొర్రెలు వాళ్ళకి నచ్చిన కాపర్లను ఎంచుకుని వెళ్తారని వాక్యం క్లియర్ గా చెప్తుంది. Therefore, the flock that is meant for the slaughter will only heap pastors or shepherds according to their conveniences. కాబట్టి దేవుడు ఏం చేస్తారు? So what will God do? నీకు నచ్చిన కాపర్ దగ్గరకే నిన్ను పంపిస్తారు. And God will send you to the pastors that you have selected. వాళ్ళు నువ్వు ఈ వదకి ఏర్పడిన గొర్రెలాగే నిన్ను పోషిస్తారు, కానీ బయటకు తీసుకొచ్చి గొర్రెలాగా అయితే పోషించరు. They will feed you, in fact, but not meant for other kind of sheeping, but it's only for slaughter. దీనంతటికి కారణం ఏంటి? And what is the reasons? దీనంతటికి కారణం ఏంటి? What are the reasons for all this? ఒకే ఒక్కటి, ప్రభువు దర్శించిన దినము నువ్వు తెలుసుకొనలేదు. అది నిన్ను ఇక్కడ దాకా తీసుకెళ్లి One కూర్చోబెడుతుంది. strong reason for all these destructions and calamities in your life is because you didn't recognize, you didn't even relate to the visitation of the Lord in your life. ఎందుకంటే ప్రజలు వారి దురాశ చే పడుతున్నారు అన్నది రియలైజ్ అవ్వాలి. And they're not realizing, or in fact they have to realize that they have been afflicted. ఈ వదకు ఏర్పరచబడిన గొర్రెలు కూడా నేను మంచి చేస్తున్నానే, నేను అన్ని కరెక్ట్ గానే ఉన్నానే అన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. The sheep that is meant for slaughter thinks that everything is normal and good in their lives. వాక్య గ్రహింపు ఉండదు, వారి బుద్ధి కూడా మారదు. But they don't have the proper understanding of the word of God. దేవునికి నచ్చని పనులు చేస్తూ దేవుడు చిత్తం చేస్తున్నాను అని ప్రార్థన చేస్తూ ఉంటారు. They will pray and thinking that they are doing according to God's will, but their lives are దేవునికి totally ప్రార్థన miserable. చేస్తున్నానండి, ఎలాగైనా సరే నేను బయటికి రావాలని. బ్రదర్ మీరు కూడా ప్రేయర్ చేయండి, నేను బయటికి రావాలి. They will say, I'm praying that I should come out of my weaknesses, and they'll also say, brother, please pray for me also. బయటకు వచ్చేటట్టుగా దేవుడి వాక్యం ఉంటది. But when the word of God is such that will help you to come out of వినవు. these difficulties, but you don't want to hear, అంగీకరించవు, you don't కానీ understand and ప్రార్థన receive, చేయమని అడుగుతావు. but your focus only on దేవుడు prayer. కాపాడటానికి వస్తే మాత్రం పక్కకు జరుపుకోండి అని అంటావు When God comes to save you, you'll say, move aside, I have to go forward. కదా. అటువంటి వారిని దేవుడు కనికరింపక అప్పగిస్తారు అని చెప్తున్నారు చూసారా. ఇదే రెండో లెవెల్. This is the second level where God will hand over to these kind of situations. ఎవరికి అప్పగిస్తున్నారు? 7వ వచనం చూడండి. And where are they getting handed over to? వర్స్ 7. కాబట్టి నేను సౌందర్యమును అనునట్టియు బంధకమును అంటియు 2 కర్రలు చేత పట్టుకొని వదకు ఏర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితిని. అంతే. వీళ్ళని మేపుతుంది ఎవరు? Who's flocking them? ఇంకా వాళ్ళని దేవుడు బయటకు వస్తారు అని మేపరు. They will not feed in such a way that they will come towards God. నువ్వు బయటకు వస్తావని మేపరు. They will not feed you so that you'll come out of your weaknesses. నీకు నువ్వే బయటికి రావాలని మేపుతారు. They will feed in such a way that you should come on your own. దానికి ఏం చేస్తున్నారు? నీకు 2 నిబంధనలు ముందు పెట్టారు. And for which 2 commandments are kept. అంటే అనుకూలము అని అర్థం. అనుకూలం అంటే నువ్వు వదకి ఏర్పరచబడ్డావు, తీర్పులో ఉన్న గొర్రెవే, కానీ నీ మీద దయ అనుగ్రహము అన్నది నీకు ఒకటి ఇవ్వడానికి ఒక నిబంధన పట్టుకుని వాక్యం ఇక్కడ మాట్లాడుతూ ఉంటది, కానీ నీ కోసం మాట్లాడుతున్నానని వాక్యం చెప్పదు. The word will not tell it speaking to you specifically, but because of the mercy and compassion, this is what will come to you. వదకి ఏర్పరచబడిన గొర్రెవే. Yes, indeed, you are meant for slaughter. వదకి ఏర్పరచబడిన గొర్రెవే. ఇది ఫస్ట్ స్టెప్. ఇది This is the first step is, yes, you are meant for slaughter. నువ్వు వదకి ఏర్పరచిన గొర్రెవే,
కానీ నువ్వు తీర్పులో ఉన్న గొర్రెకి మేపినట్టుగానే ఇక్కడ వాక్యం వస్తది నీకు. Yes, you have been fed so that you're meant for slaughter. That's how the word will come to you. కానీ వాక్యం ఎలా చెప్పుద్ది? But how does the word నీ say? మీద కనికరం చూపిస్తాను, జాలి చూపిస్తాను అని వాక్యం చెప్పుద్ది. But the word will say, I will show compassion and mercy to you. రియాలిటీ ఏంటి? But what's the reality? నీకు జాలి చూపించకూడదు, దయ చూపించకూడదు. In reality, you should not be given any mercy or compassion. కానీ ఇక్కడ నీకేం చూపిస్తున్నారు But what are they showing? కదా? ఒక నిబంధనని నీ ముందు పెట్టారు. They're putting a commandment before you. మొన్నటి వరకు దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలని చూసారు, ఈ రోజు నువ్వే బయటికి రావాలని చూస్తున్నారు. Yesterday, God wants to bring you out, but today He says you have to come out of on your own. ఎందుకంటే దేవుడు పట్టుకున్నంత సేపు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటావు. Because you want to run away as much as God wants to be with you. ఇప్పుడు నువ్వు అప్పగించబడ్డావు, Now you're being handed over. తీర్పులోకి వెళ్ళిపోయావు. You've entered into condemnation. అయినా కూడా వాక్యం ఇక్కడ నుంచి నేను నీ మీద ప్రేమ చూపిస్తాను, కనికరం చూపిస్తాను వాక్యం చెప్తుంది. Even then, the word of God will keep on telling, I want to show mercy and compassion on you. అంటే ఇక్కడ రెండు ఏంటి? నీ మీద ప్రేమ దయ కలిగించేటటువంటి కాపరిని చూపిస్తాను, రెండు మంచి కాపరిగా కూడా నిన్ను పోషిస్తాను. కానీ నువ్వు వదకు ఏర్పరచబడిన గొర్రెవే. Though I show mercy and compassion on one side, and I will feed you, but remember that you are the sheep meant for the slaughter. చూడండి, జాన్ 10:11. జాన్ చాప్టర్ 10:11, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. Verse 12, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనకు కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. అదే శత్రువులు. జీతగాడు జీతగాడే, A hireling is a hireling. జీతగాడు జీతగాడే. కానీ నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని అంటే, ప్రాణము పెట్టడం అంటే ఏంటి? తన సోల్ అంతా కూడా ఆ ప్రజల మీదే ఉంటుంది. దేవుడు నమ్మకంతో ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు, వాళ్ళని కాపాడాలి, వాళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళు ఏం పరిస్థితిలో ఉన్నారో నేను అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పే కాపర్లని, యాజకులని, ఇవాంజలిస్టులని ఏర్పరచడం అనేది జరిగింది. God has ordained prophets and priests and evangelists for one cause, that yes, they will be within the reach to help you and bail you out of the problem. 14వ వచనం. Verse 14, నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. ఏముంది? నా గొర్రెలు నన్ను ఎరుగును. ఏముంది? నా గొర్రెలు నన్ను ఎరుగును. ఏముంది? What నా is that? గొర్రెలు నన్ను ఎరుగును. అంటే My sheep దేవుడు understand దర్శించిన కాలము నీకు తెలుసు కాబట్టే నువ్వు క్రీస్తును గుర్తించగలుగుతావు. And I know my sheep and మతాన్ని I'm known by my గుర్తించవు, sheep. క్రీస్తును గుర్తిస్తావు. You will recognize Christ, not religion. నువ్వు మతంలో ఉన్నావు కాబట్టే దేవుడు డైరెక్ట్ గా నీ ఇంటికి వచ్చినా కూడా నువ్వు గుర్తిస్తున్నావా లేదా అన్నది చెక్ చేసుకో. Even when God మనిషిలా is చూసిన visiting, వాళ్ళకి మనిషి. ఎందుకంటే అబ్రాహాము దగ్గరికి కూడా దేవుడు రావడం జరిగింది. దేవుడు ఏ నిబంధనతో వెళ్ళారు అక్కడ? God visited Abraham also, but how did God go with the covenant towards Abraham? కదా. మరి అబ్రాహాము మనిషినే కదా చూసింది, దేవుని కాదు కదా. Abraham saw a man, not God. యాక్చువల్ గా వెళ్ళింది మనిషి రూపంలోనే. But yes, God visited in the human మరి form. ఎందుకు మొక్కాడు? How is it he fell అది flat on his face? సెన్స్. It's because of his sense. He was నువ్వు able to మనిషిలా sense. చూస్తే మనిషిగానే చూస్తావు If you see as a human, yes, you will think it's a human. కదా. యాకోబు ఎట్లా చూసాడు? ఫస్ట్ How did Jacob see God? మనిషిలాగే చూసాడు. Saw him as just a man. తర్వాత ఆయన యొక్క బలాన్ని చూసి అమ్మో దేవుడు అని అన్నాడు. But after seeing the power of God, he said, yes, this is God. ఏం సాక్ష్యం పొందుకున్నాడు? And what kind of witness he got? కదా. మనిషిలాగే ఉన్నారు, మనిషిలాగే పోరాడుతున్నారు అతనితో. Yes, he came in the human form and he was wrestling with Jacob. Just నన్ను like a human being. ఆశీర్వదిస్తే గానీ నీ కాలోదలను అన్నాడు. అంటే ఎలా గుర్తుపట్టాడు? And immediately he said, unless you bless me, I'm not going to leave you. How did he recognize? వాక్యం తెలుసు, అదే నీకు వచ్చేసరికి అబద్ధ ప్రవక్త. And you know the word of God, but when it comes to you, you immediately want to frame as a false prophet. మళ్ళీ ఏంటంటే నీ అండర్స్టాండింగ్ లో దేవుడు ఉండాలని కోరుకుంటావు. And above all, you want God to be in your మళ్ళీ understanding. అంటాం నీకు నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదు, నాకు కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి. You will say, you believe, but I don't want to believe because I experienced certain things. అంటే అపరాధం చేసేవారు కూడా దేవుని గుర్తించగలుగుతారా? That means those who are caught up in transgressions, can they recognize God? కదా. No. ఎలా గుర్తించగలుగుతారు మరి? How can you recognize God therefore? అది చెక్ చేయండి. అపవాది ఉన్న లక్షణాలు ఏంటే, వాడు అపవాది అపరాధంలో తీసుకెళ్తూ దేవుడు నీ దగ్గర ఉన్నాడని చూపిస్తారు. The devil will lead you into transgressions and make you believe that God is there with you. దేవుడు నడిపిస్తాడు,
అపవాది వదిలేస్తాడు. God will lead, but devil will ditch. అంతే. దేవుడు నాతో పాటు రా అని అంటారు. God will say, come along with me. కానీ అపవాది వాడితో పాటు తీసుకెళ్ళడు. But devil will not take him along. వాడు నిన్ను వాడు ఏ విధంగా నాశనంలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు వాడు. If a devil takes you, he will take you only for your destruction. వదిలేసిన ఎవరో నాకు తెలియదు అని అంటాడు. And after ditching you, he'll say, I don't know who you are. ఉన్నంత సేపు నీ బలహీనతల్లో నడిపించేది, నీ థాట్స్ లోకి నడిపించేది, నీ కంటితో మాట్లాడేది, నీ చెవితో మాట్లాడేది అపరాధే It's only the devil who uses your thoughts and ideas to deceive you. కదా. ఈ విధంగా శత్రువుల చుట్టూ నిన్ను పెట్టి, నీ ఆలోచన చుట్టూ పెట్టి నేను మధ్యలో వదిలేస్తాడు. He will ensure that enemies are surrounded you and bank you, and he will put you in such a దేవుడి tight దగ్గరికి corner. వెళ్తాడు. And then he'll go to God. ఏమంటాడు? What will he say? చూసావా ఎలాగ చుట్టు వేసి పెట్టాను చూసావా? And he'll tell to God, see God, how I have encircled this person with దేవుడు troubles. ఏమో ఆన్సర్ ఇవ్వరు. God will not in a position to give any answer. దేవుడు సమాధానం ఇవ్వలేకపోతున్నారంటే దానికి కారణం నువ్వే కదా. Are you not the reason for God not giving peace in your life? నువ్వే కదా. Yeah. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఇంత దంచి మాట్లాడతావు, ఇంత వాక్యం చెప్తావు, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో అతను గుర్తుపట్టాడు గాని నిన్ను గుర్తుపట్టలేదు చూడు అని అంటాడు. And then they'll say they know the word of God. The devil will say they are able to recognize me, but they were not able to recognize you, Kada. God. That's what the devil will say. గెత్సెమనే తోటలో కూడా ఆయన ఏడుస్తూ నానా మీ వీలైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసే, కానీ నా చిత్తం వద్దు, నా ఇష్టం వద్దు, నీ చిత్తమే జరిగించు అన్నప్పుడు ఎవరి చిత్తం జరిగింది అక్కడ? Jesus on the garden of Gethsemane, he was praying and say, Father, if possible, take away this cup from me, yet not my will but your will be కానీ done. మనుషులు దాన్ని కూడా పట్టుకొని, మరి దేవుడైతే అలా మాట్లాడు కదా, దేవుడు ఎందుకు ఇలా చేశారని చెత్తవాగుడు వాగుతూ ఉంటారు. But people speak wrong words, telling that if it were God, he wouldn't have spoken like that. అప్పుడు నీకు సాతానికి ఏంటి తేడా? Therefore, what's the difference between you and Satan? సాతాను నీ దగ్గరకు వచ్చి నీ నాటకాలు ఆడతాడు. Satan will come and enact so well. క్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటారు? And to Christ, what will he say? నీలో ఒక పాపము లేదని నాకు తెలుసు, He'll say to Christ, I ఒక know there is no దోషం sin in లేదని you. నాకు తెలుసు, I know there is no trespass నీ in you. హృదయం చాలా మంచిదని నాకు తెలుసు, I know that your heart is very నువ్వు right. దైవ కుమారుడు అని నాకు తెలుసు. And I also know that you are son of God. వీళ్ళందరూ ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. These people are speaking so వాళ్ళ well. కోసం నువ్వు ఎందుకు బలవ్వాలి చెప్పు? Why do you have to sacrifice for their sake? వాళ్ళు అసలు మంచోలా? You think they are right people? నిన్నేమన్నారు? What did they say yesterday? బయలుస్పూల్ దెయ్యంతో దెయ్యాన్ని వెలగొడుతున్నావు అని అన్నారా లేదా? Did they not compare you that you are నువ్వు also casting out తిండిపోతు అని demons? అన్నారా లేదా? Did they not call you as glutton? నువ్వు తిరుగుబోతు అని అన్నారా లేదా? Did they not say you are a vagabond? నువ్వెవరో నాకు తెలియదు అన్నవా లేరా? Did they not say that I do not know who నువ్వు you are? దైవ దోషం చేసావని అన్నారా లేదా? Did they not say that you are నువ్వు blaspheming శిలువ God? మరణానికి పాత్రుడు అని అన్నారా లేదా? Did they not say you deserve to be వాళ్ళ కోసం crucified? నువ్వు శిలువ మరణం చెందుతావని అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. And then for these people, do you want to speak? Okay, I want to come and visit. కానీ నిన్ను నమ్మిన దేవుడు ఏం చేస్తారు? But what will God do? Whom you believe? సాతానుని కాలి కింద పెడతారు. దేవుడి చిత్తం జరిగించి పాపం నుండి, శాపం నుండి, దోషం నుండి మీ అందరికి విడుదల కలుగజేశారు. God will ensure that Satan is placed under your feet because of your transgressions, iniquities, sins, and curses, and ensure that God will be మరి transformed towards అటువంటి ఆయన blessings. మాట వినడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? Therefore, why are you finding it so difficult to believe and trust in God? ఇది సాతాను యొక్క లక్షణము. These are all the traits of Satan. కానీ వాడే గెలుస్తున్నాడు ఈ భూమి మీద ప్రెసెంట్. Nowadays, the present, if you see, it's Satan who's winning. చెప్పు నీ దేవుడు ఎందుకు కాపాడలేదు, దేవుడైతే ఇలా చేయడు కదా, నువ్వు చెప్పు అని అంటే అవును కదా దేవుడైతే అలా చేయరు కదా నువ్వు మొదలెడతావు. You are the reason because of your words and the meditation. You say, yes, if it were God, these things wouldn't have వాడు taken ఇంకో place. విధంగా కూడా మాట్లాడతాడు. He will speak in various ways. వాడు చెప్పొచ్చు కదా, నాకు He should have told me. నా దేవుడు నేను గద్దించునుగా కానొచ్చు కదా, నన్ను ఎందుకు అనలేదు? మరి Why is it he did not rebuke me? They will come and say. నువ్వు ఇంత వాక్యం చెప్పావు You just said so much of word. కదా, అతనికి బుద్ధి లేదా, ఆమెకు బుద్ధి లేదా, మరి ఎందుకు తప్పు చేయకూడదు కదా? Why that person shouldn't have done any mistake? So why that person do? నీతో అన్ని చేయించేదే వాడు దేవుడి దగ్గరకు వచ్చి ఏమంటాడు? నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, మరి వాక్యం ఎందుకు గుర్తుకు రాలేదు? మరి నేనేదో నాకు బుద్ధి లేదు, నేను మాట్లాడతా, మరి వాడెందుకు అన్నాడు అని అడుగుతప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? What answer will you give you when the devil is accusing you, telling that, see God, these people believed in you, but they did whatever I told them to do. So what వాక్యం answer will you give? చెప్తాం, యేసుక్రీస్తు ప్రభువు అని ఉత్తరవాది మన పక్షమున ఉన్నారని అన్నప్పుడు ఆయన ఎక్కడ పక్షంగా ఉండనిస్తున్నారు? Where is Jesus the advocate? Though you say that he is an advocate to you. అది గుర్తు పెట్టుకోవాలండి. Remember that. ఇక్కడ జాన్ 10:11-15 చెడ్డ కాపరుల నుండి
ప్రజల్ని విడిపించవలసిన పని మంచి కాపరి లక్షణం అది. The role of a shepherd is to bail out the people from their struggles and the మత difficulties. మార్పుడులు కాదు, It's not about the conversion of religion. ఆత్మలు రక్షించాలండి, మనుషుల్ని కాదు You have to save souls, not to add people to church. కదా. నువ్వు కెలామిటీ నుండి రక్షించలేవు, ఫ్లడ్స్ నుండి రక్షించలేవు, ఎర్త్క్వేక్ నుండి నువ్వు రక్షించలేవు. You cannot save anybody from any human or natural calamities. కానీ చెడ్డ కాపల నుండి ప్రజల్ని రక్షించాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. But you can bail the people out from the wicked people. కానీ ప్రజలకి ఆ విధంగా పరిపాలించడం ఇష్టం లేక వారికి నచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరుకుంటున్నారు. And people did not want God to force things upon them. That's the reason they want to heap మంచి pieces. కాపరి అంగీకరించరు కదా, But a good shepherd will not oblige. అందుకే వారు మంచి కాపరిని వదిలి చెడ్డ కాపరిని ఎంచుకుంటారు. That's the reason they depart from good shepherds and go behind evil shepherds. ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టండి ఈ వారం అంతా. In this entire week, focus on this. ఎందుకంటే ఇది అండర్స్టాండ్ అవుతేనే నెక్స్ట్ నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. You can understand the subsequent sermons only if you understand these దేవుడు two. దర్శించిన దినాన్ని నువ్వు పక్కన పెట్టావంటే ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటావో ఈ రోజు ఈ పాయింట్. శత్రువులు ఎవరు, ఏ విధంగా గట్టు కడతారో చూపించేశాను. I showed you about the enemies and their embankment. కానీ మీరు వాక్యం వినేటప్పుడే కొంతమంది గట్లు విరగొట్టబడ్డాయి, అదైతే చెప్తున్నా. But this much also I can tell. While you are hearing the sermon today, I saw many hurdles or embankments being అంటే broken ఏమి down. లేదులే, ఒక 4 ఇటుకలు పైన వేసాడు అంతే. Nothing. He has increased the bricks more in your life. మొక్కగా తోసేవచ్చు కదా, When it is a plant, you can easily uproot it ట్రంక్ అయ్యే బదులు. instead of making it as a coconut tree. కాబట్టి మొక్కై వంగనిది మ్రానే వంగునా అని లేఖనం చెప్తుంది. A plant can be easily broken or uprooted, not a tree. కాబట్టి వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మనిషిని కాకుండా దైవత్వాన్ని గుర్తించావంటే ప్రభువు నిన్ను దర్శించారా లేదా అన్నది నువ్వు గుర్తుపట్టగలుగుతావు. Apart from the religion, keep it aside. If you take the word of God and recognize that the Lord has visited you, then you will know whether who is speaking to you, whether it is Lord or not. షలోమ్ అలెకెం.